అందరికీ నమస్కారం. డీకోడింగ్ డెమోక్రసీ విత్ డాక్టర్ జేపీ షోకి స్వాగతం. అర్బనైజేషన్ పట్టణ ప్రాంతాలు బాగా విస్తరించడం. 1911లో 10% ప్రజలు మాత్రమే మన దేశంలో అర్బన్ ఏరియాస్‌లో నివసించేవారు. 2011లో ఆ పర్సెంటేజ్ వచ్చేసి 30%కి పైనే పెరిగింది. ఈ గడిచిన 12 ఏళ్లలో ఇంతకంటే ఎక్కువే జరిగుండొచ్చు. అసలు పుట్టి పెరిగిన ప్రాంతాన్ని, మనుషుల్ని వదిలిపెట్టి దూరంగా ఉండే పట్టణాల్లో ఎందుకు సెటిల్ అవుతున్నారు? దానివల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏంటి? వీటన్నింటి గురించి ఈరోజు మనం షోలో మాట్లాడుకుందాం. సార్, అసలు అర్బన్ ఏరియా, పట్టణ ప్రాంతం అంటే ఏంటి? గ్రామానికి దానికి ఉన్న డిఫరెన్స్ అంటే ఏంటి అంటే మీరేం చెప్తారు సార్? సాయి, పట్టణము అంటే మన సెన్సస్ ప్రకారం మూడు షరతులు కావాలి. ఏ ఒక్కటి చాలదు. ఒకటి, 5,000 కంటే జనాభా ఎక్కువ ఉండాలి. కానీ 5,000 జనాభా దాటితే పట్టణం కాదు. చాలా గ్రామాలు 5,000 జనాభా దాటి ఉంటాయి. రెండోది, జనసాంద్రత చదరపు కిలోమీటర్కి 400 దాటాలి. అది దాదాపు అన్ని చోట్ల ఉంటుంది. ఎందుకంటే భారతదేశంలో అసలు దేశం మొత్తం జనసాంద్రత తీసుకున్నట్టయితే 375, 400 ఉంది. కాబట్టి పట్టణాల్లో 400 దాటడం ఉంది. కాబట్టి అది కూడా పెద్ద సమస్య కాదు. కీలకమైన అంశం ఒకటి ఉన్నది. అదేమిటంటే అక్కడ పనిచేసే వాళ్ళల్లో, ఇప్పుడు జనాభా 100 మంది ఉన్నారనుకోండి, సమాజంలో దాదాపుగా 100 మందిలో ఒక 35-40 మంది పనిచేస్తుంటారు. మిగతా వాళ్ళంతా చిన్నపిల్లలు కావచ్చు. మరి ఇంట్లో పని చేసుకునే వాళ్ళు పని వాళ్ళుగా లెక్కారు. ఉదాహరణ, మహిళలు చేసే పని ఉద్యోగం చేస్తే తప్ప పనిగా లెక్కూడదు. కాబట్టి పని చేసేవాళ్ళు అని చెప్పంటే నెల నెల తన పని ద్వారా ఆదాయం పొందేవాళ్ళు డబ్బు రూపంలో. మిగతా వాళ్ళు పని చేయటం లేదని కాదు. ఈ పని చేసేవారిలో 75% వ్యవసాయేతర వృత్తుల్లో ఉండాలి. ఇది కీలకం. గ్రామంలో ఉంటే వ్యవసాయ వృత్తి అవుతుంది. వ్యవసాయం అని చెప్పంటే అది మీరు పొలాల్లో పనిచేయడం కావచ్చు, లేకపోతే జంతువుల్ని సాకటం కావచ్చు, గేదెల్ని మేపటం కావచ్చు, పాలు పాడి పరిశ్రమ కావచ్చు, కోళ్ళు కావచ్చు, చేపలు కావచ్చు, మాంసం కావచ్చు, గొర్రెలు మేకలు కావచ్చు, ఇవన్నీ కూడా వ్యవసాయం కింద వస్తాయి. 75% మంది వ్యవసాయేతర పనుల్లో ఉంటే అది పట్టణీకరణ. అంచేత మనకేమవుతుంది, మీరు చెప్పారు 1901లో 10-11% ఉన్నది. ఇప్పుడు బహుశా ఈవేళ లెక్కల ప్రకారం ఒక 34%కి వెళ్ళినట్టుంది. 2011 సెన్సస్లో 31% దాటింది. 2017లో 34% ఉంటుంది. తర్వాత సెన్సస్ జరగల. ఇప్పుడు బహుశా ఒక 38, 39, 36, 37 ఉండొచ్చు. 2030కి 41% అవుతుంది అనుకుంటున్నాం. కాబట్టి ఆధునిక యుగంలో ఎప్పుడైతే వ్యవసాయం కంటే ఎక్కువ ఇతర ఉత్పత్తి పెరుగుతోందో, మన జీడిపి ఉందనుకోండి, భారతదేశం మొత్తం కూడా జాతీయ సంపదలో వ్యవసాయం వాటా ఎంత? 15 లేక 16 లేక 17. మీ ఒక్కొక్క లెక్క ఒక రకం చెప్తారు. కానీ 17-18% మించి లేదు. 82% వ్యవసాయేతరమైనటువంటి జీడిపి ఉన్నప్పుడు మరి ఏమవుతుంది? క్రమక్రమంగా వ్యవసాయేతరంగా ఆధారపడి పనిచేసే వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతుంది, వాళ్ళ శాతం కూడా పెరుగుతుంది. అదే పట్టణీకరణ. మీరు చైనాని తీసుకోండి. చైనా కూడా ఒకప్పుడు మనలాగా ఉండేది. ఒక 20% పట్టణాల్లో, 80% గ్రామాల్లో. మనం గత 50 ఏళ్ళ నుంచి చెప్పుకున్నాం, 80% మంది గ్రామాల్లో ఉంటారు. భారతదేశం గ్రామాల్లో ఉన్నది. గ్రామ రిపబ్లిక్లు కావాలి, గాంధీ గారు చెప్పిందంత అదే. కానీ కాలక్రమేణా ఏమవుతుంది, డబ్బు పట్టణ ప్రాంతాల్లో ఉంటుంది. ఎందుకంటే వ్యవసాయేతరంగా ఆదాయం ఎప్పుడైతే పెరుగుతుందో డబ్బంతా పట్టణాలకు వెళ్తుంది. రెండు, అక్కడ ఆదాయం పెరుగుతుంది, పని ఎక్కువ ఉన్నది. వ్యవసాయంలో ఒక స్థాయి మించి పెరగడం సాధ్యము కాదు, అవసరం లేదు. కొంత పెరిగినా కూడా, ఎందుకంటే తినేది ఇంతే తింటాం కదా, తినేదే పనికి ఎక్కువ తినాం కదా. ఇతర అవసరాలు పెరుగుతున్నాయి. మన బట్టలు కావచ్చు, ఈ వాడే మైక్ కావచ్చు, మనం వాడుతున్న కంప్యూటర్ కావచ్చు, ల్యాప్టాప్ కావచ్చు, ఇదిగో ఇది ఈ మైక్రోఫోన్ కావచ్చు, ఇయర్ ఫోన్లు కావచ్చు, ఈ పెన్ను కావచ్చు, కాగితం కావచ్చు, ఇవన్నీ కూడా వ్యవసాయం ముడి సరుకులు ఇచ్చినా కూడా మనకు వస్తున్నది ఎక్కడి నుంచి? వ్యవసాయేతర ఆదాయాలకు వస్తున్నాయి. కాబట్టి సహజంగా పట్టణీకరణ అనేది ఆధునిక యుగంలో పారిశ్రామిక విప్లవంలో భాగంగా అనివార్యమైనది. చైనా గొప్ప ఉదాహరణ. చైనా మనలాగే ప్రారంభమైన చైనా ఇవాళ 62% దాటారు 2019లో పట్టణాల్లో ఉన్నవాళ్ళు. ఇప్పటికి ఇంకో ఈ 5 ఏళ్లలో ఇంకో 65% అయి ఉండొచ్చు. మనం ఇంకొంచెం వెనకబడి ఉన్నాం. కానీ మనం కూడా వచ్చే 4-5 ఏళ్లలో, 5-6 ఏళ్లలో 40% దాటుతాం, 41% అవుతాము. 2050 నాటికి ఇంకా పెరుగుతాము. అనివార్యంగా పట్టణీకరణ కొంచెం నెమ్మదిగా జరుగుతున్నా కూడా
దాన్ని ఆపటం సాధ్యం కాదు. ఎట్లా చేస్తామన్నదే సమస్య. సార్ ఇప్పుడు గ్రామాల్లో ఉండేవాళ్ళకి, పట్టణాల్లో ఉండేవాళ్ళకి వేరే వేరే అవసరాలుంటాయి. గ్రామాల్లో ఉండేవారికి ముఖ్యంగా అగ్రికల్చర్ రిలేటెడ్ వాటి మీదే అవసరాలుంటాయి. కానీ పట్టణాల్లో ఉండేవాళ్ళ అవసరాలు వేరుంటాయి. దీని రిజల్ట్ మొన్న తెలంగాణ ఎలక్షన్స్‌లో మనకి స్పష్టంగా కనిపించింది. హైదరాబాద్ నగరం ఒక్కటే ఒకవైపుగా ఓటేస్తే, మిగతా రాష్ట్రంలో ఉండే మిగతా భాగాలన్నీ ఇంకొక వైపుగా ఓటేసాయి. దీన్ని మనం ఎలా చూడాలి సార్? అవసరాలు ఒకే రకంగా ఉంటాయి. వాళ్ళ వృత్తులు, వ్యవసాయ వృత్తులు ఉంటాయి గ్రామాల్లో ఉంటాయి. కానీ గ్రామాల్లో ఉన్న మొబైల్ ఫోన్లు వాడుతున్నారుగా, గ్రామాల్లో ఉన్న మనలాంటి బట్టలు వేసుకుంటున్నారుగా, ఈ వాచ్ పెట్టుకుంటున్నారు, ఈ కళ్ళజోడు వాడుతున్నారు. టీవీ లేకుండా గ్రామాలు లేవు. పూర్వం ఉండేది కాదు. కరెంట్ లేకుండా గ్రామాలు లేవు. కాబట్టి ఒకప్పుడు మీరు చెప్పింది వాస్తవం. ఒక 70-80 ఏళ్ల క్రితం గ్రామ ప్రాంతాల్లో ఒక 500 ఏళ్ల క్రితం ఎట్లా బతికామో దాదాపు అట్లానే బతికారు. ఎందుకంటే కరెంట్ ఉండేది కాదు. నా చిన్ననాడు మేము గ్రామంలో ఉన్నప్పుడు అప్పుడే ఊళ్ళో కరెంట్ వచ్చింది. మా ఇంట్లో కరెంట్ లేదు. బాత్రూములు ఉండేవి కాదు. ఇప్పుడు కూడా చాలా చోట్ల లేవు. తర్వాత టీవీ, రేడియోనే ఉండేది కాదు. టీవీ ఎక్కడ అసలు? టీవీ అనేది మహానగరాల్లో సైతం ఉండేది కాదు ఆ రోజుల్లో. అంచేత టెలిఫోన్ అనే సమస్య లేదు. కాబట్టి ఆనాడు నిజంగా ఒక 50-60 ఏళ్ల క్రితం గ్రామాలంటే ఒక 500-600 ఏళ్ళు, 1000 ఏళ్ల పాటు గ్రామ జీవితం పెద్దగా మారల. చాలా కొద్దిగా మారిందంతే. కానీ గత 30-40 ఏళ్లలో అలా కాదు. చాలా విషయాల్లో పట్టణాలకి గ్రామాలకి తేడా అవసరాల విషయంలో తొలగిపోయింది. చదువు ఉందనుకోండి, అది వరకు పట్టణవాసులకే చదువు అనుకునేవాళ్ళం. ఇప్పుడేమవుతుంది, ఒకవేళ గ్రామంలో స్కూల్లో సరిగ్గా చదువు లేకపోతే నిరుపేదలు సైతం స్కూల్ బస్సుల్లో 10-15 కిలోమీటర్ల దూరానికి పంపించి శక్తికి మించి డబ్బులు కట్టి తంటలు పడుతున్నారు. అది వరకు ఊళ్ళో ఉన్నవాడు ఎవరో ఒక వైద్యుడు ఉండేవాడు. ఆయనకు పెద్ద ట్రైనింగ్ ఉండేది కాదు. ఏదో ఆయన మందులు ఇచ్చేవాడు, బతికితే బతికేవాడు, పోతే పోయేవాడు. ఇప్పుడేం చేస్తున్నాం, మనంతా పట్టణాలకు ఆసుపత్రికి వెళ్తున్నాం. కాబట్టి అవసరాలు పట్టణాల్లాగానే పెరుగుతున్నాయి ఆధునిక యుగంలో. టెక్నాలజీ పెరిగింది, కమ్యూనికేషన్. కానీ వృత్తులు వ్యవసాయానికే పరిమితమైనవి, ఆదాయం వ్యవసాయానికే పరిమితమైంది. ఇప్పుడు మొత్తం ఆదాయం మీకు 17-18% వ్యవసాయంలో ఉండి జనాభా దగ్గర దగ్గర 45-50% వ్యవసాయం ఆధారపడితే వేరే లెక్కలు అక్కర్లా. దీని గొప్ప తెలివితేటలు అక్కర్లా. 18% ఆదాయాన్ని 50% మంది ప్రజలు పంచుకుంటే మిగతా 82% ఆదాయం మిగతా 52 మందికి వెళితే, మిగతా ఏ కారణం లేకపోయినా కూడా కేవలం ఈ ఒక్క కారణంగా వ్యవసాయంలో ఉన్న వాళ్ళ ఆ తలసరి ఆదాయం మిగతా వాళ్ళతో పోలిస్తే చాలా తక్కువ ఉంటుంది. బేదలుగా ఉంటున్నారు. ఇది స్థూలంగా మనం చూడాల్సింది. ఈ నేపథ్యంలో ఏమవుతుంది, గత 30 ఏళ్ల నుంచి 1991 నుంచి మన నరసింహారావు గారు, మన్మోహన్ సింగ్ గారు కలిసి ఆనాడు ఆపద్ధర్మంగా సంక్షోభంలో ఉన్నటువంటి దేశంలో ఈ పాతకాల చింతకాయ పచ్చడి లాభం లేదు, ఈ లైసెన్స్ పర్మిట్ రాజ్యం కాదు కావాల్సింది, ప్రభుత్వం తన పనిని సమర్థంగా చేయాలి. మౌలిక సదుపాయాలు కల్పించడం, విద్య ఆరోగ్యాన్ని అందించడం, మరి జీవన అవసరాలు మంచినీళ్ళు కానీ, మురుగునీటి పారుదల కానీ, వర్షపు నీటి పారుదల, వరద నీటి పారుదల కానీ ఇలాంటివి బాగా చేయటము, రోడ్డు రవాణా, మౌలిక సదుపాయాలు వస్తాయి, విద్యుత్తు అందించడం వగైరా చేయటము, పెట్టుబడులను ప్రోత్సహించడం, పోటీని ప్రోత్సహించడం. దీనికి క్రమక్రమంగా మొదలటం ఇంకా పూర్తిగా చేయకపోయినా కూడా దాని ప్రభావం ఏమవుతుంది, పట్టణ ప్రాంతాల్లో బాగా కనిపిస్తుంది. హైదరాబాద్ నగరం చూడండి, 50 ఏళ్ల క్రితం హైదరాబాద్ నగరం, ఇప్పటికి హైదరాబాద్ నగరం మీరు అసలు ఊహించలేరు. నగరం పెరిగిపోతున్నది, నగరంలో పనిచేసే వాళ్ళు పెరుగుతున్నారు, నగరంలో ఆదాయాలు పెరుగుతున్నాయి, నగరంలో సంపద పెరుగుతోంది, దానిలో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి ఏమవుతుంది, పట్టణ నగర ప్రాంతాల్లో ఆర్థిక ప్రగతి ప్రభావం జనం జీవితం మీద కనిపిస్తుంది. డబ్బున్న వాళ్ళకి కొంచెం ఎక్కువ కనిపిస్తుంది, పేదలకు తక్కువ కనిపిస్తుంది, కానీ ప్రతి ఒక్కళ్ళకి కనిపిస్తుంది. ఒక 20 ఏళ్ల క్రితంతో పోలిస్తే, 10 ఏళ్ల క్రితంతో పోలిస్తే దాదాపు ప్రతి కుటుంబం జీవితంలో కూడా పెద్ద పెద్ద మార్పులు హైదరాబాద్ లాంటి నగరాల్లో వస్తున్నాయి. కానీ గ్రామ ప్రాంతాల్లో అభివృద్ధి వచ్చినా కూడా దాని ఫలితాలు గ్రామాల్లో, గ్రామ ప్రాంతాల్లో చుట్టుపక్కల పెద్దగా కనిపించట్లేదు. దాంతో మీరు అన్నట్టుగా ఇప్పుడు మన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు కొట్టొచ్చినట్టుగా తేడా కనిపించింది. తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో గత 10 ఏళ్లలో చాలా వేగంగా ఎదిగిన రాష్ట్రం. ప్రధానంగా ఏమైందంటే, ఎప్పుడైతే రాష్ట్ర విభజన జరిగిందో ఆంధ్రప్రదేశ్ తెలంగాణగా, హైదరాబాద్ నగరం, నగరాల్లోనే డబ్బు ఉంది కాబట్టి, ఇందాక అనుకున్నాం కదా మనం, వ్యవసాయేతర రంగాల్లోనే డబ్బు ఉంది, నగరాల్లోనే డబ్బు ఉంది. నగరాల్లోనే డబ్బు ఉంది కాబట్టి ఆ నగరంలోని డబ్బంతా కూడా పూర్వం మొత్తం ఆంధ్రప్రదేశ్ పంచుకునేది ఈవేళ ఒక తెలంగాణ మాత్రమే పంచుకుంటుంది, ఒక చిన్న రాష్ట్రం. ఈ చిన్న రాష్ట్రంలో మహానగరం అన్నది కాబట్టి ఏమవుతుంది, డబ్బులకు కొదవ లేదు. కనీసం ఒక పరిమితి దాటి ఎవరికైనా డబ్బు ఒక స్థాయి దాటితో కొదవ ఉంటుంది, కానీ పెద్ద డబ్బులు పుష్కలంగా ఉన్నాయి.
ఎప్పుడైతే ఆ డబ్బులు పుష్కలంగా ఉన్నాయో అభివృద్ధికి ప్రభుత్వం కనుక మౌలిక సదుపాయాల కల్పన, పెట్టుబడుల ప్రోత్సాహం ఈ రెండు ప్రధానంగా. ఇవి చేస్తే అభివృద్ధి సాధ్యమవుతుంది. ఆ అభివృద్ధి కనిపించింది. కానీ అభివృద్ధి ఫలాలు అత్యధికంగా హైదరాబాదులో ఉన్నటువంటి కుటుంబాలకు కనిపించినాయి. అందుకని హైదరాబాద్ నగరంలో కూడబలుక్కున్నట్టుగా రకరకాల రాజకీయ పార్టీలు, రకరకాల ఆలోచనలు ఉంటాయి. రకరకాల కులాలు, వర్గాలు, ప్రాంతాలు, భాషలు అన్నీ ఉంటాయి. కానీ కూడబలుక్కున్నట్టుగా అందరూ కలిసి ఆ, అయితే టీఆర్ఎస్కి లేకపోతే ఎంఐఎంకి, కొన్ని చోట్ల బీజేపీకి తప్ప ఇంకెవరికి వేల. కాంగ్రెస్ పార్టీ ఏమైంది? హైదరాబాద్లో 24 సీట్లలో ఒకటి రాలేదు. కానీ బయట కాంగ్రెస్ పార్టీ చాలా ఎక్కువ సీట్లు గెలుచుకుంది. ప్రధానంగా ఏమిటి? మంచి చెడు పరిపాలన మిగతాది ఎట్లా ఉన్నా కూడా అభివృద్ధి విషయంలో హైదరాబాదులో మా జీవితంలో కొన్ని ఫలితాలు కనిపించినాయన్న భావం హైదరాబాదులో ఉన్నది. కాబట్టి అధికారంలో ఉన్న పార్టీకో లేకపోతే మరో పార్టీకో అభివృద్ధిని చూపెడుతుంది, మౌలిక సదుపాయాల కల్పన, పెట్టుబడులు అని చెప్పి అన్నదానికి ఓటేశారు. గ్రామాలకు వెళ్ళేసరికి అభివృద్ధి ఫలాలు ఎప్పుడైతే కనిపించలేదో అనుకున్న రీతిలో అక్కడ దానికి వ్యతిరేకంగా ఓటేశారు. కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. అంటే అభివృద్ధి ఫలాలు అందితే రాజకీయంగా ఏ రకంగా స్పందిస్తారు ప్రజలు, కులం, మతం, ప్రాంతం పక్కన పెట్టి అభివృద్ధి ఫలాలు అనుకున్నంత అందకపోతే ఏ రకంగా స్పందిస్తారన్న దానికి ఇది చిహ్నం. రాజకీయ పార్టీలు దీని నుంచి పాఠం నేర్చుకోవాలి. పార్టీలను పక్కన పెట్టండి. గ్రామ ప్రాంతాలు ఓ రకంగా, పట్టణ ప్రాంతాలు మరో రకంగా స్పందిస్తున్నాయి అని చెప్పంటే మనం గ్రామాలకు అభివృద్ధి ఫలాలు అందించడం అట్లా. ఆ ప్రశ్న మనం రేవనెత్తి ఆ పరిష్కారం చేయకపోతే మనం చాలా ప్రమాదంలో పడతాం. 2004లో వాజ్పేయి గారి ప్రభుత్వం మీలో కొంతమంది గుర్తుని ఉంటుంది. యువతకి చాలామంది యువత అప్పుడే చిన్నపిల్లలుగా ఉంటుంటారు. ఆనాడు ఏమిటి? బీజేపీ ఏమో వాజ్పేయి గారి ప్రభుత్వం నిజంగా మంచి పాలన ఇచ్చింది, ఒక సమర్థమైన పాలన ఇచ్చింది. సంకీర్ణ ప్రభుత్వం అయినా కూడా, సుస్థిర ప్రభుత్వం కాకపోయినా 30-31 పార్టీలతో కలిసి పాపం చాలా విన్యాసాలు చేయాల్సి వచ్చేది వాజ్పేయి గారి ప్రభుత్వం. అయినా కూడా మౌలిక సదుపాయాలు, జాతీయ రహదారులు కావచ్చు, మొబైల్ టెలిఫోన్లు కావచ్చు, మిగతా రంగాల్లో కావచ్చు, చాలా వేగంగా అభివృద్ధి కనిపించింది. వారి నినాదం ఏంటి? ఇండియా షైనింగ్, భారతదేశం అభివృద్ధి చెందుతోంది, ఆ అభివృద్ధికి మీరు ప్రోత్సాహం ఇవ్వండి అని చెప్పని. కానీ గ్రామ ప్రాంతాల్లో మరో నినాదం పనిచేసింది. అదేమిటి? ఆమ్ ఆద్మీ. మీ సామాన్య ప్రజలకి మీకేం అందటం లేదు, మీకు సంగతి మేము చూసుకుంటాం, మీకు సంక్షేమాన్ని అందిస్తాం. 2004లో అనూహ్యంగా, ఆనాడు ఎవరు ఊహించాల, అనూహ్యంగా ఈ ఆమ్ ఆద్మీకి మేము సంక్షేమం ఇస్తాము, అభివృద్ధి కాదు, అభివృద్ధి పెద్ద జరగటం లేదు, మీకు రావటం లేదు అని చెప్పన్నది అది నెగ్గింది. ఇప్పుడు 2023లో తెలంగాణలో కూడా అదే ప్రస్ఫుటంగా కనిపించింది, అదే రకమైనది. కాబట్టి మీరు కనుక అభివృద్ధి ఫలాలు గ్రామ ప్రాంతాల్లో బాగా అందేట్టు చేయకపోయినట్టయితే, ఒకటి రాజకీయంగా అస్థిరత్వం వస్తుంది. మీరు నిజంగా బాగానే చేసినా కూడా చాలామందికి అసంతృప్తి ఇంకా ఉంటుంది. 2, మరి సామాజికంగా పేదరికం అత్యధిక ప్రాంతాల్లో 70-80% జనాభా గ్రామాల్లో ఉన్నప్పుడు, ఇప్పుడు కూడా 70-65% ఉన్నప్పుడు, అక్కడ పేదరికం తాండవిస్తున్నప్పుడు సామాజికంగా కూడా శాంతి కరువు అవుతుంది. నేరాలు పెరుగుతాయి, శాంతి కరువు అవుతుంది. మరి పొట్ట చేత పట్టుకుని సుదూరంగా ఉన్న నగరాలకి పాపం చిన్న చిన్న ఆదాయాల కోసం వలసపోతే అక్కడ పట్టించుకుని నాథులున్నాడు. దానివల్ల కసి పెరుగుతుంది, ఉద్యమాలు పెరుగుతాయి. కాబట్టి రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా మన సంక్షోభంలో పడతాం. అంచేత ఆర్థికాభివృద్ధి ఫలితాలు అన్ని ప్రాంతాలకి, ఒక రాష్ట్రం లోపల కూడా, ఒక జిల్లా లోపల కూడా అన్ని ప్రాంతాలకి అందాలి అంటే ఈ పట్టణీకరణ కేవలం కొన్ని నగరాలకు పరిమితం కాకుండా ఎక్కడికక్కడ పట్టణీకరణ అంటే ఏమిటి? వ్యవసాయం కాకుండా ఇతర వృత్తుల్లో పనిచేసే అవకాశం ఎక్కడికక్కడ కలిగించాలి. అంతేగాని జిల్లాల్లో మీకు వ్యవసాయం తప్ప వేరే పని లేదు, వ్యవసాయేతర రంగాల్లోకి వెళ్ళాలంటే మహానగరానికి వలసపోవాలి సుదూరంగా, ఎంత కష్టం. ఇప్పుడు బాగా నైపుణ్యం ఉందనుకోండి, బాగా స్కిల్ ఉండి, బాగా ఎడ్యుకేషన్ మరొకటి ఉండి, గొప్ప గొప్ప ఫిల్మ్ యాక్టర్లు ఉన్నారు, కానీ మహానగరాల్లోనే ఉంటారు. గ్రామాల్లో సినిమాలు తీయలేరు కాబట్టి, చిన్న పట్టణాల్లో సినిమాలు తీయలేరు కాబట్టి. గొప్ప డైరెక్టర్ ఉన్నారు, గొప్ప యూనివర్సిటీ ప్రొఫెసర్ ఉన్నారు, గొప్ప సైంటిస్ట్ ఉన్నారు, ఉన్నతాధికారి ఉన్నారు, వీళ్ళందరూ కూడా మహానగరాల్లో ఉంటారు, తప్పదు. కానీ ఒక కార్పెంటరు, ఒక ప్లంబరు, ఒక ఎలక్ట్రీషియన్, ఒక హెయిర్ కటింగ్ సెలూన్లో చేసే మనిషి, లేకపోతే చిన్న మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో పనిచేసే ఉద్యోగి, చాలా సేవలు అందించే చాలామంది, ఒక టీచరు, లేకపోతే ఒక ఆరోగ్య కార్యకర్త, ఒక డాక్టరు, ఒక నర్సు, మహానగరాల్లో నుంచి ఉండాలి. జనం ఎక్కడుంటే అక్కడ అవసరం ఉంది కదా. మనం ఏం చేస్తున్నాం? ఎక్కడికక్కడ వ్యవసాయేతర రంగాల్లో ఉపాధి కల్పన, ఆర్థికాభివృద్ధి చూపెట్టలేకపోతున్నాం.
దాంతో పొట్ట చేత పట్టుకుని మహానగరం వలసపోవాల్సి వస్తుంది. మీరు ఒక్కసారి ఊహించండి. డబ్బు లేని మనిషి, ఒక పేద మనిషి, పెద్ద చదువు నైపుణ్యం లేని మనిషి, అండలేని మనిషి హైదరాబాదుకో, చెన్నైకో, లేకపోతే బెంగళూరుకో, ముంబైకో, ఢిల్లీకో పోతే ముంబై జనాభా 2,20,00,000, ఢిల్లీ జనాభా 2,80,00,000, హైదరాబాద్ జనాభా దాదాపు 1,00,00,000 దాటింది. బహుశా 2021 సెన్సస్ ఇంకా తరలేదు కాబట్టి కొంచెం తెలుస్తుంది. రేపు దాదాపు 1,00,00,000కి అటు ఇటుగా ఉంటుంది. బెంగళూరు అంతే, చెన్నై అంతే. ఈ 1,00,00,000 మంది జనాభాలో మీరు ఒకరైతే మీకు ఆలనా పాలన లేక, చిన్న జీతం ఉంటే, సొంత ఇల్లు లేక, ఇంటద్దె కట్టలేక, మీరు ఇంటికి పనిచేసే స్థలానికి మధ్య 15-20 కిలోమీటర్ల దూరం పొద్దున్న సాయంత్రం ప్రయాణం చేయలేక, చిన్న సమస్య వస్తే, చిన్న సంక్షోభం వస్తే, చిన్న అనారోగ్యం వస్తే ఆదుకునేవాళ్ళు లేక, ఎందుకంటే చిన్న జీతంతో కుటుంబం కూడా దగ్గర ఉండదు, ఆదుకునేవాళ్ళు లేక, ఒక 4 రోజులు కనుక ఉపాధి పోతే, ఆదాయం పోతే, పస్తులుండే పరిస్థితి వస్తే జీవితం అంత దుర్భరంగా ఉంటుంది. అంత దుర్భర జీవితంతో మరి ఆర్థికంగా కానీ, సామాజికంగా కానీ, లేకపోతే రాజకీయంగా కానీ సంక్షోభం రాకుండా ఏమవుతుంది? ఇది సమస్య. తెలంగాణ ఎన్నికలు కానీ, 2004లో మీకు జాతీయ ఎన్నికలు కానీ, ఈ దేశానికి చాలా ప్రస్ఫుటంగా ఇస్తున్న సంకేతం ఏమిటంటే, అభివృద్ధి ఫలితాలు అందరికీ అందాలంటే చాలామంది వ్యవసాయేతర రంగాల ఆదాయాలు పొందాలి. వ్యవసాయంలో మాత్రమే ఆదాయాలంటే సాధ్యం కాదు. వ్యవసాయాన్ని బాగు చేయాలి, వ్యవసాయంలో ఆదాయాలు పెంచాలి. ఎంత పెంచినా కూడా వ్యవసాయంలోనే అత్యధికులు పనిచేస్తూ ఉంటే వాళ్ళు ఎప్పుడు కూడా జీవితాలు అరకొరగానే ఉంటాయి. ప్రపంచంలో అభివృద్ధి జరిగింది అంటే వ్యవసాయం నుంచి బయటకు ఎక్కువ మంది వస్తున్నారు. చైనాలో 20% మంది ప్రస్తుతం వ్యవసాయంలో పనిచేస్తున్నారు. మీరు యూరప్, అమెరికా తీసుకుంటే 3%, 2%, 1% వ్యవసాయంలో పనిచేసేవాళ్ళు. మన దేశంలో ఇప్పుడు కూడా దాదాపు 45-50% మంది వ్యవసాయంలో పనిచేస్తున్నారు. కాబట్టి ఎక్కడికక్కడ పట్టణీకరణ జరగాలి. ఇది పెద్ద, దీనికి ఏమి గొప్ప లోతైనటువంటి తెలివితేటలు అక్కర్లా, ఇంగిత జ్ఞానం, కామన్ సెన్స్, చుట్టూ ఉన్న పరిస్థితులు చూస్తే మనకు అర్థమవుతుంది. సార్, ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎప్పుడైతే విభజన జరిగిందో, హైదరాబాద్ నగరం తెలంగాణకి వెళ్ళడం వల్ల ఆంధ్రప్రదేశ్ చాలా నష్టపోయింది అని చెప్పేసి ఇక్కడ వాళ్ళంతా ఫీల్ అవుతున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్లో చిన్న చిన్న నగరాలు, అంటే హైదరాబాద్ లాంటి మహానగరం కాకపోయినా గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం లాంటి మామూలు టౌన్లు ఉన్నాయి. వీటన్నింటినీ సరిగ్గా డెవలప్ చేసుకోవడానికి అవసరమా, లేకపోతే నిజంగా అమరావతి లాంటి ఒక పెద్ద మహానగరం కూడా అవసరం అంటారా? మంచి ప్రశ్న సాయి. రెండూ కావాలి సార్. ఎందుకంటే ఇప్పుడు మన పేద దేశం అంటే అర్థం ఏంటంటే, పెట్టుబడులు పెట్టడానికి కానీ, మౌలిక సదుపాయాలకు కానీ మన వనరులు చాలవు అని. మాకున్న వనరులతో చూసుకుంటామంటే ఎల్లకాలం ఎదుగు బొదుగు లేకుండా అట్లనే ఉంటాం. కాబట్టి అభివృద్ధి జరగాలి అని చెప్పంటే, పేదరికంలో ఉన్న సమాజం ఇంకా అభివృద్ధి సాధించిన సమాజంలో పెట్టుబడి ఇతోధికంగా కావాలి. పెట్టుబడులు ఎక్కడి నుంచి వస్తాయి? మనందరం చేసే పొదుపు నుంచి వస్తాయి. మనకి 10,000 రూపాయలు ఆదాయం వస్తాయి, 7,000 ఖర్చు పెట్టి 3,000 రూపాయలు పొదుపు చేస్తే, ఆ డబ్బు బ్యాంకులో పెడితే, ఆ బ్యాంకులో డబ్బు ఇంకొకళ్ళకి పెట్టుబడికి పెడుతుంది. దీంట్లో మ్యాజిక్ ఏం లేదు. కానీ మనకి పెట్టుబడి అవసరాలు కోట్ల రూపాయలు కావాలి. ఈ దేశం ఎంత మౌలిక సదుపాయాలు ఎంత బలహీనంగా పేలవంగా ఉన్నాయంటే కోట్ల రూపాయలు కావాలి. కొన్ని అంచనాల ప్రకారం ఒక $4 ట్రిలియన్ కావాలి అంటున్నారు. అంటే $4 ట్రిలియన్ అంటే 3 కోట్ల రూపాయలు పెట్టుబడులు కావాలి కనీసం వచ్చే 5-6 ఏళ్లలో. నేను చెప్పేది 2030 లోపల. ప్రభుత్వం ఎంత పెడుతోంది? జాతీయ స్థాయిలో రికార్డు స్థాయిలో పెట్టుబడులు పెడుతున్నారు. గత 3-4 ఏళ్లలో మోదీ ప్రభుత్వం రికార్డు స్థాయిలో పెట్టుబడులు పెడుతున్నారు మౌలిక సదుపాయాలకు. కానీ ఎంత? 10 లక్షల కోట్లు, 12 లక్షల కోట్లు. ఇది రికార్డు. ఇంతకుముందు ఎప్పుడు అసలు దరిదాపులకు కొట్టాలా. కానీ అవసరం ఎంత? 4-5 ఏళ్లలో 3 కోట్ల కోట్లు. కాబట్టి మన ప్రభుత్వాలు అంటే మన పన్నుల డబ్బుల్లోంచి వచ్చేది, లేకపోతే మన దగ్గర నుంచి అప్పు తీసుకుని, ప్రభుత్వం అప్పుల డబ్బే కదా పెట్టుబడి పెట్టేది, లేదంటే ప్రైవేట్ రంగంలో పెట్టుబడులు వచ్చేది. ఇదంతా కూడా అవసరం, కానీ ఇది చాలదు. దీంతో పాటు విదేశాల నుంచి కూడా పెట్టుబడులు రావాలి. విదేశాల నుంచి పెట్టుబడులు కావాలన్నా, బాగా డబ్బున్న మనుషులు పెట్టుబడి పెట్టాలన్నా వాళ్ళు ఏం కోరుకుంటారు? ఒక మహానగరం, మంచి ఆధునిక సౌకర్యాలున్న మహానగరం, వాళ్ళ జీవన ప్రమాణాలు బాగుండాలి, మౌలిక సదుపాయాలు బాగుండాలి. గ్రీన్ ఫీల్డ్ సిటీస్ అంటాం. కాబట్టి ఖచ్చితంగా కొన్ని గ్రీన్ ఫీల్డ్ సిటీస్ కావాలి. హైదరాబాద్ పాత హైదరాబాద్ వల్ల కాదు అభివృద్ధి వస్తోంది, కొత్త హైదరాబాద్ వల్ల, జిహెచ్ఎంసీ వల్ల. కోర్ ఏరియా పాత ఎంసీహెచ్లో అభివృద్ధి కనిపించట్లా. మీకు హైటెక్ సిటీ, లేకపోతే ఫైనాన్షియల్ డిస్ట్రిక్టు, లేకపోతే ఐఎస్పీ ప్రాంతం, మరొకటి. ఇవన్నీ ఏంటి? గ్రీన్ ఫీల్డ్ సిటీ అంటాం, పేరేం పెట్టినా కూడా.
అంటే అత్యాధునిక సదుపాయాలతో ప్రపంచంలో ఏ నగరానికి తీసిపోకుండా అక్కడ ఉంటే మీరు ఇండియాలో ఉన్నారో, జపాన్‌లో ఉన్నారో, అమెరికాలో ఉన్నారో, చైనాలో ఉన్నారో తేడా తెలియనంత పరిస్థితి ఉంటే అప్పుడు పెట్టుబడుల్ని, టాలెంట్‌ని ఆకర్షించగలం. కానీ అదొక్కటే చేస్తే చిన్న పట్టణాలు అభివృద్ధి చేయకపోతే ఈ అభివృద్ధి హైదరాబాద్‌కో లేకపోతే ఆ గ్రీన్ ఫీల్డ్ సిటీకో, అమరావతికో పరిమితం అవుతుంది. దాంతో పాటు చిన్న పట్టణాలు. ఆంధ్రప్రదేశ్‌కి మీరన్నట్టుగా ఒక అదృష్టం ఏమిటంటే బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచి ఇప్పుడు తెలంగాణనేమో నిజాం ఉన్నంత కాలం అయితే ఫ్యూడల్ ప్రభువులు. హైదరాబాద్ తప్ప వాళ్ళకి ఏం లేదు అసలు. మిగతా ప్రజలంతా జాగీర్దారీ ప్రభుత్వం. ఆ ఫ్యూడల్ ప్రభుత్వంలో సామాన్య ప్రజల జీవన స్థితిగతులు కానీ, విద్యా ఆరోగ్యం కానీ, మరుగు సదుపాయాలు కానీ పట్టించుకోలేదు. కానీ బ్రిటిష్ వాళ్ళ పాలన ఉండటం చేత మనకి ఇప్పుడు ఈనాటి ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో పాత మెడ్రాస్ ప్రెసిడెన్సీలో కావచ్చు, బాంబే ప్రెసిడెన్సీలో కావచ్చు జరిగింది ఏమిటి, ఎంతో కొంత అభివృద్ధి మహానగరం ఒకటానికి కాకుండా మిగతా వాటికి కూడా విస్తరించింది. అందుకనే పట్టణీకరణ అక్కడ ఎక్కువ ఉంటుంది. పాత వరంగల్ జిల్లాలో వరంగల్ తర్వాత జనగాం ఒక్కటి ఉండేది అంతే మున్సిపాలిటీ. అది కూడా చిన్న మున్సిపాలిటీ ఉండేది. మరి వరంగల్ పెద్ద నగరం హైదరాబాద్ తర్వాత, అయినా కూడా ఇంకో పట్టణీకరణ లేదు అసలు. ఆంధ్రప్రదేశ్లో ఈనాటి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు అలా కాదు. ప్రతి జిల్లాలో కూడా 5, 6, 7, 8, 9 కొన్ని చోట్ల 10, 12 పట్టణాలు ఉంటాయి. పెద్ద గ్రామాలు ఉంటాయి. కొన్ని జిల్లాల్లో కృష్ణా జిల్లా ఉందనుకోండి, 15-20 ఏళ్ల క్రితమే 50% పట్టణీకరణ ఉన్నది. ఇప్పుడు 2022-21 సెన్సస్ లేదు కాబట్టి చెప్పలేను. కానీ నేను అనుకోవటం ఇప్పుడు 60-65% పట్టణీకరణ ఉండొచ్చు. కేరళ ఉందనుకోండి, పట్టణీకరణ చాలా ఎక్కువ ఉన్నది అక్కడ. తమిళనాడు దేశం మొత్తంలో అతి ఎక్కువ పట్టణీకరణ ఉన్న రాష్ట్రం. అక్కడ తమిళనాడు కూడా 50% దాటింది ఇప్పుడు 10-15 ఏళ్ల క్రితం. ఇప్పుడు బహుశా 60-65% ఉండొచ్చు. ఎందుకంటే అక్కడ చిన్నపట్నమే కాకుండా మరి సేలం, మదురై, తిరుచి, మరొకటి అన్ని పట్టణాలే. తమిళనాడు కొంచెం ఆ పట్టణీకరణ అట్లా జరిగిందనమాట. కేవలం ఒక మహానగరం పరిమితం కాకుండా ఉన్నంతలో ఆంధ్రప్రదేశ్లో కొంచెం ఆ మేరకు ఉంది. కాబట్టి ఒక గ్రీన్ ఫీల్డ్ సిటీ కావాలి అమరావతి. చిన్న పట్టణాలు ఎక్కడెక్కడ అభివృద్ధి కూడా చేయాలి. మీరు ఒక్కటి చూడండి, అభివృద్ధి చెందింది అంటే మిగతావన్నీ పక్కన పెట్టేస్తే పట్టణీకరణ ఎంత శాతం ఉన్నది ఒక అంకె వేసుకోండి. 2, గ్రామాలు ఎంత సైజు ఉన్నాయి సగటున. ఎంత అభివృద్ధి తక్కువ ఉంటే అంత చిన్న చిన్న గ్రామాలు ఉంటాయి, 500 మంది 1000 మందితో. అభివృద్ధి ఎంత ఎక్కువ ఉంటే 15,000, 20,000, 10,000 జనాభా గ్రామాలు ఎక్కువ ఉంటాయి. అభివృద్ధికి, జనసాంద్రతకి, పట్టణీకరణకి అవినాభావ సంబంధం ఉన్నది. సార్, ఇప్పుడు గనక మనం నార్మల్‌గా మిగతా సిటీస్‌ని గనక తీసుకున్నట్లయితే ఇప్పుడు ట్రెండ్ ఏం నడుస్తుంది అంటే డెవలప్‌మెంట్ కంటే కూడా ఇప్పుడు హైదరాబాద్‌లో ట్రెండ్ కానివ్వండి, ఆంధ్రప్రదేశ్‌లో గాని ఫ్రీబీస్ అండ్ వెల్ఫేర్ స్కీమ్సే ఎక్కువ నడుస్తుంది. ఇప్పుడు ఇంత వెల్ఫేర్ స్కీమ్స్ నడిపించే సమయంలో గ్రామంలో ఉన్న వాళ్ళ ఓట్లు కోసం ఎక్కువ తాపత్రయపడుతున్న రోజుల్లో సిటీస్‌ని మళ్ళీ డెవలప్ చేయడం, అర్బనైజేషన్‌ని డెవలప్ చేయడం పాసిబుల్ అవుతుందా? అంటే గవర్నమెంట్ యొక్క బాధ్యత ఏంటి? వాళ్ళు ఎంతవరకు ఈ రెస్పాన్సిబిలిటీని తీసుకోవాలి సార్? మంచి ప్రశ్న. ఇప్పుడు మనకి సంక్షేమం కావాలి. నిరుపేద దేశంలో రెక్కాడితే కానీ డొక్కాడిన వాళ్ళు ఇంకా చాలామంది ఉన్న దేశంలో వాళ్ళని ఆదుకోవాలి తాత్కాలికంగా. మానవీయ కోణం నుంచి చూడాలి. రెండోది, ఒక ప్రజాస్వామ్యంలో అందరి ఓట్లు కావాలి, అందరినీ ఒక ఘాటున నిలబెట్టాలి, కలిపుంచాలని చెప్పంటే మీకు అది అసలు సంక్షేమం పట్టించుకొని నేను తాత్కాలిక అవసరాలే పట్టించుకొని అంటే సాధ్యం కాదు. అమెరికా లాంటి దేశంలో కూడా సంక్షేమం ఉంది. కాబట్టి సంక్షేమం వద్దని ఎవరు అనరు. కానీ సంక్షేమమే పరిపాలన. సంక్షేమం తప్ప ఇంకేం అక్కర్లేదు. ప్రభుత్వం పని పన్నులు సేకరించడము, జీతభత్యాలు పంచుకోవటము, దుబారా ఖర్చులు పెట్టడము, తినేయటము. అవినీతి మనం రోజు చూస్తున్నాం కదా, మనకు తెలుసు కదా ఏం జరుగుతుందో. ఓట్ల కొనుగోలు కోసం మరో కాసు రకరకాల ఖర్చు పెట్టామని వంకుతాను. అవినీతి బ్రహ్మాండంగా ఉంది. అవినీతికి పాల్పడి మిగతా డబ్బంతా తలా కాస్త పందారం చేయటమే పరిపాలన అయితే అంతకంటే అన్యాయం మరొకట్లేదు. ప్రభుత్వాన్ని మానవ సమాజం సృష్టించుకున్నది వ్యక్తులు సొంతంగా చేసుకోలేని పనులు, కుటుంబాలు సొంతంగా చేసుకోలేని పనులు, కానీ ఉమ్మడిగా మనకి అవసరమైన పనులు. అవి జరగకపోతే మన జీవితం నరకమయ్యే పనులు. అవి చేయడం కోసం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని పన్నులు కొడుతున్నాం మనం. ఇది వాళ్ళ బాబుగాడి సొమ్ము కాదు, అది ఏ ముఖ్యమంత్రి గారి ప్రైవేట్ ఆస్తి కాదు. ఇది ఆయన జేబులోంచి, ఆయన ఆస్తుల్లోంచి రావట్లా. మనం పన్నుల రూపంలో కడుతున్నాం, లేదంటే మన పేరుతో అప్పులు తీసుకొచ్చి మళ్ళీ మనమే కట్టాలి రేపొద్దున. ఎందుకు? ఉమ్మడి వస్తువుల కోసం అని చెప్పాను. కాబట్టి ప్రభుత్వాల మొట్టమొదటి బాధ్యత ప్రజలు సొంతంగా చేసుకోలేని, సమాజంలో అందరికీ అవసరమైన ఉమ్మడి వసతులు కల్పించడం. అంటే మంచి రోడ్డు లేకపోతే, మంచి విద్యుత్ సౌకర్యం అందరికంత పెద్ద డబ్బులు కడతాం మనం. రోడ్డుకి మనం టోల్ కట్టచ్చు,
విద్యుత్తుకి మనం టారిఫ్ కడతాము. మంచినీళ్ళు అందకపోతే, మురుగునీటి పారుదల లేకపోతే, మంచినీళ్ళు మురుగునీళ్ళు కలిసిపోతే, వర్షం వస్తే వరదలు అవుతూ ఉంటే, ట్రాఫిక్ నరకం అవుతూ ఉంటే, కోర్టుల్లో న్యాయం అందకపోతే, తగాదాలకి పరిష్కారం లేక అందరూ తన్నుకు చేస్తుంటే, రాచకత్వం రాజ్యం వెళుతుంటే, పిల్లలకి మంచి విద్య అందకపోతే, మంచి విద్యకి సొంతంగా చేసుకోగలరు ఎంత గొప్ప వాళ్ళైనా కూడా. ప్రతి వాళ్ళు స్కూల్ పెట్టుకుంటారా? మంచి ఆరోగ్యం అందకపోతే పేదరికం కొనసాగుతుంది. సమాజం చాలా నష్టపోతుంది. పాత యుగాల్లో ఉంటుంది, రాజయుగంలో ఉంటుంది. కాబట్టి ఇవి మొట్టమొదటి ప్రయారిటీ ప్రభుత్వానికి. మన వాళ్ళు ఏం చేస్తున్నారు? ఓట్లు పొందేటువంటి తపనలో ఎట్లాగొట్ల ఓట్లు పొందాలా, జనాన్ని ఆకర్షించాలన్న గొడవలో తాత్కాలికమైన సంక్షేమమే పరిపాలనగా చేసి అసలు ప్రభుత్వం ఏం చేయాలో దాన్ని పక్కన పెట్టేశారు. ఓ స్కూల్ ఉంది, ఖచ్చితంగా ఆ స్కూల్లో పిల్లలకి మధ్యాహ్న భోజనం పెట్టాలి. మనం పేద కుటుంబాల నుంచి వచ్చారు, వాళ్ళకి భోజనం కావాలి. కానీ స్కూల్లో భోజనం మాత్రమే పెట్టి చదువు లేకుండా చేస్తే ఉపయోగం ఉందా? స్కూల్ పెట్టింది ఎందుకు అసలు? చదువు అనాలి కదా. మంచి చదువు పిల్లల తెలివితేటలు వికసిస్తాయని కదా. ఏ కుటుంబం నుంచి వచ్చినా కూడా పిల్లలకి చాలా తెలివితేటలు పెరుగుతాయి. సమాజంలో ఎవరితోనో పోటీ పడగలుగుతారు, ధైర్యంగా ఎదగలుగుతారు, సంపాదన పరులు అవుతారు, సమాజానికి సేవ చేయగలుగుతారని కదా. అసలు అక్కడ సున్నా ఉండి స్కూల్ బ్రహ్మాండంగా ఉందండి, భోజనం బాగా పెడుతున్నామండి, చదువు అడగబోకండి, వాడికి ఒక పట్టకు సక్ష ముక్కరాదని చెప్పంటే ఏం చేసినట్టు? మనం ఒక ఆసుపత్రి పెట్టాం, అనారోగ్యం వస్తే బాగు చేయాలని కదా, ఆరోగ్యాన్ని కాపాడాలని కదా. ఆసుపత్రిలో బాత్రూమ్లు బ్రహ్మాండంగా ఉండాలి, బాత్రూమ్లు బ్రహ్మాండంగా ఉండాలి, మంచినీళ్ళు బాగా సరఫరా చేస్తున్నారండి. కానీ అక్కడ డాక్టర్ ఉండండి, ఆరోగ్యం అందండి, మనిషి చావాల్సిందేనండి, ఎందుకు ఉపయోగం ఏంటి? అలా ఆలోచించండి. ప్రభుత్వాన్ని పెట్టుకున్నది ఉమ్మడి సేవలు అందించడం కోసం. ఆ పని చేయకుండా బ్రహ్మాండంగా సంక్షేమం ఇచ్చారండి అని చెప్పి ఉపయోగం ఉంది. వద్దని అంటలా. ఆసుపత్రుల్లో మంచినీళ్ళ సౌకర్యం ఉండాలి, బాత్రూంలు బాగుండాలి, స్కూల్లో మధ్యాహ్న భోజనం ఉండాలి. కానీ స్కూల్ ఎందుకు పెట్టామో గుర్తుంచుకోండి, ఆసుపత్రి ఎందుకు పెట్టామో గుర్తుంచుకోండి, ప్రభుత్వాన్ని ఎందుకు పెట్టామో గుర్తుంచుకోండి. అంచేత సంక్షేమం వద్దని ఎవరన్నారు. కానీ తన పని తాను చేయకుండా ప్రభుత్వం సంక్షేమం మాత్రం పరిపాలన అంటే పేదరికం కొనసాగుతుంది. ప్రభుత్వాలు ఆర్థికంగా పతనమైపోతాయి. డబ్బులు లేక ప్రజల ఆశలు నెరవేరవు. 30 ఏళ్ల పాటు మీరు అన్నీ ఉచితంగా పంచినా కూడా పేదరికం పోదు. ఎన్టీ రామారావు గారు ₹2 బియ్యమని బ్రహ్మాండంగా గెలిచారు. ఆనాటి కంటే ఈవేళ సంక్షేమం పేరుతో రూపాయి బియ్యమో ఉచిత బియ్యమో కలిపి ఆనాడు 22 లక్షల టన్నులు ఇస్తే ఈనాడు దాదాపు 64 లక్షల టన్నులు పంచుతున్నాం మనం. ఆనాడు మార్కెట్లో 3.5-4 రూపాయలు కేజీ ఉంటే ₹2 అమ్మారు, అంటే సగం ధరకు అమ్మారు. ఈనాడు మార్కెట్లో 35 రూపాయలు అంటే రూపాయికో ₹1 అమ్ముతున్నాం, అంటే 95%, 97% సబ్సిడీ ఇస్తున్నాం. అంటే పేదరికం వీళ్ళ లెక్క ప్రకారం పెరిగినట్లు లెక్క. అది నిజం కాదు, పెరగలేదు, అందరికీ ఇస్తున్నారు. కానీ పేదలు ఇంకా ఉన్నారుగా. ఎంతకాలం మీరు సంక్షేమం పంచినా కూడా తాత్కాలికంగా ఉపశమనం ఉంటుంది తప్ప పేదరికం పోదు. పేదరికం పోవాలంటే మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, ఆర్థికాభివృద్ధి, ఉపాధి కల్పన, దాని నుంచి ఆదాయం, ఈ రెంటిని సమపాడలో కలపాలి తప్ప సంక్షేమం మాత్రమే చేసి కూర్చుంటామంటే ఆ సమాజం సర్వనాశనం అవుతుంది. కాబట్టి సంక్షేమాన్ని అభివృద్ధిని కూడా సమతూకంతో చేయాలి. అభివృద్ధి దీర్ఘకాలంలో పేదరికం పోయేందుకు ఏర్పాట్లు జరగాలి. మంచి విద్య, మంచి ఆరోగ్యం అందాలి. అదే సమయంలో తాత్కాలికంగా అవసరాలు కూడా ఇప్పుడు కాలే కడుపుకి అన్నం పెట్టకపోతే పస్తులుండి చచ్చిపోయే పరిస్థితి ఉంటే మన సమాజం ఊరుకోదా? కానీ ఆ పరిస్థితి లేదు. ఆ వంకతో మనం అన్ని తాత్కాలికమైన చేస్తామని చెప్పంటే బేదల్ని మనం మోసం చేయటం, బానిసత్వంలో ముంచడం తప్ప ఈ సమాజంలో బాగు చేయటం కాదు, బేదలకి మంచిగా చేయటం కాదు. ఆంధ్రప్రదేశ్లో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఒక స్కీమ్ గురించి చెప్పారు. అంటే ఆయన ప్రభుత్వం వస్తే ఇదొకటి చేస్తామని. అదేంటి అంటే ప్రతి నియోజకవర్గంలో కొంతమందిని సెలెక్ట్ చేసి ఒక 10 లక్షల లోన్ లాగా ఇస్తాము, వాళ్ళు స్టార్టప్ క్రియేట్ చేసుకోవచ్చు అని చెప్పి. ఇలాంటి స్కీమ్స్ కనుక అనౌన్స్ చేస్తే ఇది ఒక రకంగా నిజంగా వెల్ఫేర్ కాదు, డెవలప్మెంట్కి రిలేటెడే. ఇలాంటివి నిజంగా ఓట్లను అట్రాక్ట్ చేయగలవంటారా? ఇలాంటివి ఇంకా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందంటారా? కొంతమేరకు ఫలితం వస్తుంది, కానీ మళ్ళీ సాధ్యాసాధ్యం. ఉదాహరణకి తెలంగాణలో దళిత బంధు అన్న పేరుతో కుటుంబానికి 10 లక్షల రూపాయలు అని చెప్పన్నారు. దళిత కుటుంబాలకు 10 లక్షల రూపాయలు పెట్టుబడి రూపంలో వస్తుంది. నేను స్వయంగా కొంతమంది చూశాను. కొంతమంది ఒక ట్యాక్సీ డ్రైవర్ ఒక ఆయన చాలా ఉత్సాహంగా నన్ను డ్రైవ్ చేశాడు. ఐఎస్పీకి నేను ఏదో ప్రోగ్రామ్ పెడుతుంటే వాళ్ళు ఆయన ట్యాక్సీని పంపించారు. నాకు చాలా ముచ్చటేసింది. ఒక దళిత కుర్రాడు ధైర్యంగా ఉన్నాడు,
ఆరోగ్యంగా ఉన్నాడు, చలాకీగా ఉన్నాడు. చక్కగా తను తన బాబాయ్ కలిసి తీసుకున్నారు దీన్ని. సరే, దానిలో లంచాలు గించాలు ఉంటే పక్కన పెట్టేయండి, కానీ కనీసం ట్యాక్సీ అందింది. ట్యాక్సీ బాగా నడుపుతున్నాడు, ఆదాయం వస్తుంది. కొంతకాలం తర్వాత సొంత అయిపోతుంది, ఈఎంఐ అంతా అయిపోగానే. అలాగే ఇతర నైపుణ్యం కూడా పొందాడు. సార్, నేను ఏదైనా బతకగలను, ఇది కాకపోతే హాస్పిటల్లో పనిచేశాను, మరో చోట పనిచేశాను, ఒక మెకానిక్ షాప్లో పనిచేశాను, అది కూడా నాకు తెలుసు, ఎట్లయినా బతకగలను అని ధీమాగా చెప్తే నాకు చాలా సంతోషం, గర్వం అనిపించింది. కానీ ఎంతమందికి ఇవ్వగలిగాం మనం? తెలంగాణలో దళిత కుటుంబాలందరికీ 10 లక్షల రూపాయలు అందాలి అని చెప్పన్నట్టయితే దాదాపుగా 2,20,000 కోట్ల రూపాయలు అవసరం. ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టగలిగింది? ఒక 2-3 ఏళ్లలో 3,800 కోట్ల రూపాయలు. మీకున్న డబ్బు ఇదే, పిండి కొద్ది రొట్టె. కాబట్టి సంకల్పం తప్పు కాకపోవచ్చు. అంచేత మనం చూడాల్సిందంటే మనకున్న పరిమిత వనరులతో అత్యుత్తమ ఫలితాలు, ఉపాధి కల్పన కానీ, అభివృద్ధి కానీ, ఆదాయాలు కానీ చూడాలి. ఈ పథకాలు కూడా కొన్ని చోట్ల అవసరమే, కానీ ఇదే పెద్ద పరిష్కారం కాదు. ఈ మధ్య బీహార్లో నితీష్ కుమార్ గారు ముఖ్యమంత్రి ఇలాంటిది ప్రకటించారు. 94 లక్షల మంది యువతకి ఒక్కొక్కళ్ళకి 2,50,000 రూపాయలు ఇస్తామని ఆయన ప్రకటించారు. మనకంటే కొంచెం పేద రాష్ట్రం కాబట్టి కొంచెం తక్కువ డబ్బులు. కానీ 1,00,00,000 మందికి 2,50,000 అంటే 2,50,000 కోట్ల రూపాయలు కావాలి. బీహార్లో తలసరి ఆదాయం 50,000 రూపాయలు, 58,000 రూపాయలు ఎంత ఉంది ప్రస్తుతం. డబ్బులు ఎక్కడ అసలు? కాబట్టి కొన్ని లక్ష్యాలు ఉంటే మంచిదే, కానీ లక్ష్యాలు అల్టిమేట్గా ఏమిటి? ఆర్థికంగా మన కుటుంబాన్ని కాపాడుకోవటం అంటే ఉన్న డబ్బుల్ని అతి ఎక్కువ ఫలితం వచ్చేట్టుగా జాగ్రత్తగా వాడుకోవాలి. సార్, ఇప్పుడు కనుక మనం అర్బన్ ఏరియాస్ని కనుక చూసినట్లయితే ఇక్కడ నుంచి చాలామంది స్టూడెంట్స్ కానివ్వండి, చదువులు అయిపోయిన తర్వాత ఉద్యోగాల కోసం కానివ్వండి సిటీస్కి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ వాళ్ళకి తగినంత స్కిల్స్ అందట్లేదు. అక్కడికి వెళ్ళి అక్కడ ఇందాక మీరు అన్నట్టు నిజంగానే ఎలాంటి సపోర్ట్ లేకుండా అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ కోసం పార్ట్ టైమ్స్ చేసుకుంటున్నాం, కష్టపడి చేస్తున్నారు. అలాంటి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కనుక వీళ్ళకి అందుబాటులో కనుక ఉంచినట్లయితే ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ ఉంటుంది, వీళ్ళు ప్రశాంతంగా కూడా బతకగలుగుతారు, నేర్చుకోగలుగుతారు. వన్స్ ఒక్కసారి విద్య చేతిలో ఉన్న తర్వాత ఎక్కడికైనా వెళ్ళి బ్రతకగలడం సులభం. ఇది గవర్నమెంట్ ఎందుకు చేయలేకపోతుంది? గ్రాస్ రూట్ లెవెల్లో ఏం చేయాలి సార్? అబ్సల్యూట్లీ రైట్ క్వశ్చన్. ఇవాళ ఏమవుతుంది, మన యువతలో, మన పిల్లల్లో ఒక 10-15 మంది నూటికి కాస్త మధ్యతరగతి డబ్బున్న కుటుంబాలు, తల్లిదండ్రులు చదువుకున్న వాళ్ళు కాస్త పిల్లల గురించి పట్టించుకుంటారు. ఆలనా పాలనా ఉన్నది. స్కూల్ ఒకవేళ బాగున్నా బాగోపోయినా ప్రైవేట్ స్కూళ్ళకి పంపిస్తున్నారు. దాదాపు ఈ రోజుల్లో మధ్యతరగతి చివరికి బేదల్లో కూడా కాస్త తపన పడేవాళ్ళు గవర్నమెంట్ స్కూల్కి ఎవరు పంపించట్లా, ప్రైవేట్ స్కూల్కి పంపిస్తున్నారు. ప్రైవేట్ స్కూల్లో కూడా చదువు సరిగ్గా అందుతుందని లేదు, ఎందుకంటే ప్రభుత్వ వైఫల్యం అన్ని చోట్ల ఉండదు. ఒకవేళ ప్రైవేట్ స్కూల్ సరిపోకపోయినా కూడా వాళ్ళు సొంతంగా ట్యూషన్లు పెడుతున్నారు, ఇంట్లో పిల్లలకు 1-2 గంటల సమయం ఇస్తున్నారు, ఏదో తంటాలు పడుతున్నారు. కాబట్టి వాళ్ళు ఏదో ఇంజనీరింగ్కో దేనికోపోతున్నారు. ఇంజనీరింగ్లో మళ్ళీ 180 మందికి కనీస ప్రమాణాల ఇంజనీరింగ్ లేదు. అందరికీ ఎన్నో సర్వేలు చెప్పినాయి. 10-15 మందే కాస్త ఒక మాదిరిగా, అది కూడా అద్భుతంగా లేదు, ఒక మాదిరిగా. వాళ్ళకి తర్వాత తపన పడి మళ్ళీ మేము అమీర్పేటలోనే మరో చోట లక్షల మంది ట్రైనింగ్ పొందేవాళ్ళంతా ఎవరు? ఇంజనీర్లే. ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత ఏదో ప్రోగ్రామో మరొకటో తంటాలు పడి మళ్ళీ ఏదో ఉద్యోగం సంపాదించి తంటాలు పడుతున్నారు. కానీ మిగతా 80 మంది సంగతి ఏంటి? ఈ వారమే అసర్ సర్వే వచ్చింది. అసర్ సర్వే అనేది స్కూళ్ళల్లో 5వ తరగతిలో 8వ తరగతిలో ఏం నేర్చుకుంటున్నారు పిల్లలు 17-18 సంవత్సరాల వయసులో, ఏమిటి వాళ్ళకి నైపుణ్యం ఏమే వచ్చిందా, చదువు ఏం అబ్బిందని తెలుసుకోవడం కోసం చెప్పాను. తెలంగాణ అసర్ సర్వే చూస్తే అన్ని రాష్ట్రాలు ఇట్లానే ఉన్నాయి. తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్లో చూస్తే 8వ తరగతిలో ఇప్పటికి కూడా 2వ తరగతి స్థాయి పేరాని ఒక 100కి 35-40 మంది చదవలేకపోతున్నారు. 8వ తరగతిలో 2వ తరగతి స్థాయి చిన్న పేరాని. తూకం రాళ్ళు వేసి నువ్వు తూకం వేయరా అని చెప్పంటే మార్కెట్లో 100కి దాదాపు 50 మంది తూకం వేయలేకపోతున్నారు. ఆ రాళ్ళు ఏంటో పెట్టలేకపోతున్నారు. రాత్రి 9:30కి పడుకున్నాను నేను, పొద్దున 5:30కి లేచాను, ఎన్ని గంటలు పడుకున్నానో చెప్పు అంటే 100కి 70 మంది 17-18 ఏళ్ల వయసులో 100కి 70 మంది ఎన్ని గంటలు నిద్రపోయారో చెప్పలేకపోతున్నారు. అంటే ఈ టైం ఎంత జరిగిందో చెప్పలేకపోతున్నారు. నిజమైన అంకెలు ఇవన్నీ కూడా.
ఆధునిక యుగంలో వాళ్ళు పాపం ఎంత తెలివితేటలు ఉన్నా కూడా, పుట్టుకతో ఎంత తపన ఉన్నా కూడా, కష్టపడే తత్వం ఉన్నా కూడా పనికి రాగలరా? వాళ్ళకి ఎవరైనా ఉపాధి కల్పించగలరా? ఒక ఉపాధి ఇచ్చి 15,000-20,000 రూపాయలు జీతం ఇస్తే వాళ్ళ వల్ల నాకు పని జరగాలి కదా. పని జరిగి నేను వస్తువు అనేది అమ్ముకోగలగాలి కదా. నేను పెట్టుబడి పెట్టి రిస్క్ తీసుకున్నందుకు నాకు అమ్మకంలో డబ్బులు రావాలి కదా, కొంత లాభం రావాలి కదా, నేను బతకాలి కదా. అలా కాకుండా పాపం అని ఊరికే ఎవరిని కూర్చోబెట్టిస్తారా? ఆ కాగితం చూసి 10th క్లాస్లో సర్టిఫికెట్ చూసి ఇవ్వరు కదా. కనీసమైన స్కిల్స్ లేకుండా పని విద్యకు తక్కువ ఖర్చు పెడుతున్నామా? డబ్బులు అక్కర్లా, ఇక్కడ అదనంగా పెట్టక్కర్లా. తెలంగాణలో 25,000 కోట్ల రూపాయలు విద్య కోసం ఖర్చు పెడుతున్నాం. ఆంధ్రప్రదేశ్లో 35,000 కోట్ల రూపాయలకు వచ్చింది విద్య మీద ఖర్చు. ఒక్కొక్క బిడ్డ మీద పాఠశాల విద్యకి ఆంధ్రప్రదేశ్లో 90,000 రూపాయలు దాటింది, తెలంగాణలో 80,000 రూపాయలు దాటింది. ఈ డబ్బుని సద్వినియోగం చేస్తే చాలు, నైపుణ్యం వస్తుంది. ఐటీఐలు ఉన్నాయి, ఎప్పుడో పెట్టాం. ఒక్కసారి మీరు చూడండి, ఐటీఐలు కొన్ని ఐటీఐలు తప్ప, చాలా చోట్ల పేరుకు సర్టిఫికేట్ తప్ప, ఐటీఐ సర్టిఫికేట్ పొందిన తర్వాత ఇదిగో ఈ కుర్రాడికి, ఈ అమ్మాయికి ఈ నైపుణ్యం ఉంది, ఈ స్కిల్ ఉంది, నా కార్ మెకానిక్గా పనిచేయగలరు, లేకపోతే ప్లంబింగ్ చేయగలరు, ఎలక్ట్రీషియన్గా చేయగలరు ఆ నమ్మకం లేదు మనకి. అందుకోసం పెట్టాం వాటిని, ప్రభుత్వం ఖర్చులు పెడుతుంది. కాబట్టి మీరు కొత్తగా పెట్టక్కర్లా, ఈ డబ్బుని సద్వినియోగం ఏర్పాట్లు చేస్తే ఐటీఐలో, అలాగే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని చెప్పిన జాతీయ స్థాయిలో పెట్టారు. మన్మోహన్ సింగ్ గారు ప్రకటించారు. ఈ ప్రభుత్వం గట్టిగా దానికోసం ప్రోత్సాహం ఇస్తుంది. దాని కింద కొన్ని వేల కోట్లు ఖర్చు పెడుతున్నాం. మొక్కుబడిగా జరుగుతున్నాయి, కొన్ని బాగా జరుగుతున్నా కూడా. కాబట్టి ఈ స్కిల్స్ అనేవి సరిగ్గా అందడం, స్కూల్లో విద్య ఉన్న డబ్బులతోనే, ఐటీఐలు, ఈ స్కిల్ డెవలప్మెంట్ వగైరా పద్ధతుల్లో ఈ స్కిల్స్ బాగా ఇచ్చడం. ఈ ఉన్నదాన్ని డబ్బులు ఒక్క పైసా అక్కర్లేదు. ఇప్పుడు తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో డబ్బులు లేవు, సంక్షేమానికి ఇచ్చేసి అప్పుల పాలైపోయి డబ్బులు లేవంటున్నారు. మీరు కొత్తగా డబ్బులు అక్కర్లా, ఉన్న డబ్బులు సద్వినియోగం చేసి ఈ పని చేయండి. మీరు ఎంతసేపటికి సాఫ్ట్వేర్లో పనిచేసేవాళ్ళు, అమెరికా వెళ్ళేవాళ్ళు, వాళ్ళందరూ కావాలి, వాళ్ళందరూ కావాలా. కానీ వాళ్ళందరూ ఈ 10%లో ఉన్నారు. ఈ 90% సంగతి ఏమిటి? ఈ 90% మనకి ఏంటి? భ్రమల్లో నడుతున్నాం మనం. ఆ భ్రమలో ఏంటి? ఏం పర్లేదు బిడ్డ, నీకెందుకు 10th క్లాస్ పాస్ అయితే గవర్నమెంట్ ఉద్యోగం గ్యారంటీ నీకు అంటున్నాం మనం. ఇంకేమన్నంటే ఇగో నోటిఫై చేస్తున్నాం, ఇదిగో క్యాలెండర్, జాబ్ క్యాలెండర్ అని అంటున్నాం. ఇవన్నీ నాకు వచ్చేస్తాయని ఒక కళ్ళలో నింపేస్తున్నాం, రంగుల కళ్ళలో మనం నింపేస్తున్నాం. మరి కొందరికి ఇంకా ఉద్యోగాలు ఎలాగో లేవు కాబట్టి 40 ఏళ్ళు వచ్చినా కూడా నువ్వు ఉద్యోగానికి అర్హుడివి కాబట్టి అప్లికేషన్ పెట్టుకో, ఇంకో 5 ఏళ్ళు, ఇంకో 10 ఏళ్ళు గడిపేయచ్చు. చివరికి జరిగేది ఏంటి? ఒక్కసారి నేను నిండు మనసుతో చెప్తున్నాను, మన యువతను ఆలోచించమనండి, తల్లిదండ్రులు ఆలోచించమనండి. 100 పోస్టులు ఉంటే 1,00,000 మంది పోటీ పడుతున్నారు. చూడండి మీరు ఎక్కడైనా సరే, గవర్నమెంట్ 100 పోస్టులు కనుక ప్రకటిస్తే 1,00,000 మంది దరఖాస్తు చేస్తున్నారు. 100 మందినే తీసుకునేది. మీరు తలకిందులో తపస్సు చేసినా కూడా, ప్రపంచంలో ఏ దేశంలో కూడా గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వలేదు. 100 మంది మార్కెట్లో పనిచేసే వాళ్ళు ఉంటే, అవసరం ఉంటే, 3 ప్రభుత్వంలో ఉండగలిగింది బాగా ఉంటే. సరే, 3 చేరాక ప్రభుత్వంలో పనిచేస్తున్నారు లేదా మనందరికీ తెలుస్తుంది, పక్కన పెడదాం. 3కే స్థానం ఉన్నది. మరి 100 పోస్టులకి 1,00,000 మంది పోటీ పెడితే 100 మంది సెలెక్ట్ అవుతారు. ఎవరో ఒకళ్ళు కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఈయన పెడతారు, రాని పెడతాడు. మరి వాళ్ళు మార్కెట్ చేసుకుంటారు. ప్రజల్లో పాపం ఆ కోరిక ఉంది, డిమాండ్ ఉంది కాబట్టి వాళ్ళు కాస్త డబ్బులు చేసుకుంటారు, తప్పులేదు కానివ్వండి. కానీ మీరు ఎంతమంది కోచింగ్ ఇన్స్టిట్యూట్లు పెట్టినా, ఎన్ని వేల కోట్ల రూపాయలు కోచింగ్ కోసం ఖర్చు పెట్టినా, ఈ 100 మందికే కదా ఉద్యోగాలు వచ్చేది. మిగతా 99,900 మంది మనుషులు కదా, వాళ్ళు బతకొద్దా? వాళ్ళు సమాజంలో పనికొచ్చే పని ఏది చేయొద్దా? వాళ్ళు పని చేయకుండా ఉంటే మనందరికీ జీవితంలో అవసరాలు తీరుతాయా? వాళ్ళకి ఉపాధి వస్తుందా? ఆదాయాలు వస్తాయా? కానీ పార్టీలు, ప్రభుత్వాలు ఈ మాట చెప్పవు. నీకెందుకు బిడ్డ, నేను వస్తే నీకు ఉద్యోగాలు ఇచ్చేస్తా. తల్ల కిందలుగా తపస్సు చేసినా ఎవడు ఉద్యోగాలు ఎవడు ఉండేది ఆ ఉద్యోగాలే. కానీ ఒక భ్రమ, ఒక రంగుల కళలు, దానిలో ఈ కుటుంబాలన్నీ ఛిద్రం అయిపోతున్నాయి. కాబట్టి మార్కెట్లో 10 మందికి కావలసిన వస్తువుల్ని, సేవల్ని ఉత్పత్తి చేసే నైపుణ్యం రాకపోతే మీకు ఉపాధి అందదు. అది రాకపోతే పేదరికం పాదు, ఆర్థిక వ్యవస్థ పెరగదు. ఈవేళ ప్రధాన అవసరం, దానికి పెద్దగా డబ్బులు ఖర్చు, ఉన్న పథకాలను సద్వినియోగం చేసుకుంటే చాలా మేరకు సరిపోతాయి. దాంతోపాటు రెండో పక్కన ఏమిటి? ఉపాధిని కల్పించాలంటే పెట్టుబడులు. ఉత్సాహం ఉన్నవాళ్ళు, మంచి ఆలోచన, మంచి ఐడియా ఉన్నవాళ్ళు, వాళ్ళు కేవలం కోటీశ్వరుల కొడుకులకు కాకుండా తెలివితేటల నుండి చిత్తశుద్ధి ఉంటే వాళ్ళకి రుణాలు అందుబాటులో చేయడం, వాళ్ళు పరిశ్రమ పెట్టడానికో, ఒక వ్యాపారం పెట్టడానికో,
అడ్డంకులు లంచాలు తీసేసి ప్రోత్సహించే వాతావరణం అంటాం. నిజాయితీగా చేసుకున్నట్టయితే 10 మంది కనుక ఉపాధి కల్పిస్తే, ముఖ్యంగా ఉపాధి కల్పన కేంద్రంగా ఉండే లేబర్ ఇంటెన్సివ్ కనుక వచ్చినట్టయితే దానికి ప్రోత్సాహం ప్రత్యేకంగా ప్రభుత్వం నుంచి ఇవ్వటం, దానికి కావాల్సిన స్కిల్స్ ఇవ్వటం, ఇవన్నీ చేశామనుకోండి, ఇటు పక్కన నైపుణ్యం ఉన్నవాళ్ళు పెరుగుతారు, ఇటు పక్కన ఉద్యోగాలు సృష్టించే వాళ్ళు పెరుగుతారు. నేను ఎప్పుడు చెప్తుంటాను, అనకాపల్లి దగ్గర అచ్యుతాపురంలో 20,000 మందికి పైగా ఒక చిన్న కంపెనీలో, చిన్న చిన్న ఉద్యోగాలే, బ్రాండిక్స్ అనే కంపెనీ, ఈ గార్మెంట్ మేకింగ్, శ్రీలంక నుంచి వచ్చారు వాళ్ళు 20,000 మంది. ప్రభుత్వం ఇంకేం అక్కర్లేదు, అక్కడ మౌలిక సదుపాయాలు కల్పించింది, వాళ్ళు కొనుక్కున్నారు, వాళ్ళకి ఏం ఫ్రీగా ఇవ్వాల. 20,000 మందికి పైగా అక్కడ మహిళలు, చుట్టుపక్కల 100 గ్రామాల్లో అక్కడ మహిళలందరూ కూడా గౌరవప్రదంగా బతుకుతున్నారు. ఇన్నేళ్ల నుంచి వాళ్ళకు చిన్న కోరిక కోరుతున్నారు. ప్రభుత్వం చూడండి ఎంత వైఫల్యం, ఏ పార్టీ అయినా సరే, నాకేం అక్కర్లేదు, నేను వెళ్ళాను అక్కడికి, ఏం కావాలి, మీకేమన్నా చేయాలని చెప్పన్నాను. మాకేం అక్కర్లేదు సార్, అందరినీ మేము 100 కొద్ది బస్సుల్లో గ్రామాల నుంచి తీసుకొస్తాం, వాళ్ళు ఇక్కడికి పడిన గ్రామాల నుంచి ఇక్కడికి వచ్చి కుటుంబాలకు దూరం కావాలని మేము కోరుకోవట్లేదు, మళ్ళీ తిరిగి గ్రామాలకు పంపిస్తున్నాం వాళ్ళని. ఆ బస్సులు నరకంగా ఉంటుంది, షిఫ్ట్ మారేప్పుడు 100 బస్సు వచ్చరికి ట్రాఫిక్ అంతా గందరగోళం అవుతుంది, డబ్బులు కూడా మంజూరైనాయి, ఆ ఫ్లైఓవర్లు కట్టి ట్రాఫిక్ రద్దీ లేకుండా చేయాలి, ఆ ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తి చేయించండి సార్ అన్నారు. నేను వెంటనే జిల్లా కలెక్టర్ చెప్పాను, ఇతర అధికారులు చెప్పాను, ఇంతవరకు ఏం కాదు. నిన్న మొన్న ఈ మధ్య గత వారం ఫోన్ చేశాను, ఏమయ్యా ఎట్లా ఉంది ఇప్పుడు అని చెప్పంటే, ఇంకా కాలేస్తారని చెప్పారు. ఇప్పుడు అన్నం ఉడికిందో చూడాలంటే మొత్తం చూడక్కర్లా, 2 మెతుకులు చూస్తే చాలు ఏం జరుగుతుందో తెలిసిపోతుంది. ఇది సజీవమైన ఉదాహరణ, ఎవరన్నా చూసి వెరిఫై చేయమనండి. నేను బహిరంగంగా చెప్తున్నాను, ఊరి పేరు చెప్తున్నాను, కంపెనీ పేరు చెప్తున్నాను. ఇది వాస్తవం కాకపోతే నాకు తప్పు సమాచారం వేస్తే నేను తప్పకుండా వెరిఫై చేస్తాను. ఇది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. కాబట్టి ఉపాధి కల్పనే మన మొత్తం అభివృద్ధికి కేంద్రం కావాలి, ప్రభుత్వాల పాలనకి కేంద్రం కావాలి, అదే మంత్రం కావాలి, ఒక యుద్ధ ప్రాతిపదికన కావాలి. యువతకి నైపుణ్యాన్ని పెంచటము, మార్కెట్లో ఉపాధి కల్పించేటువంటి ఏర్పాట్లు చేయటం, ఈ రెంటిని కలపటం, ఇదే ప్రభుత్వాల ప్రధాన కర్తవ్యం. ఇదే ప్రశ్న నేను అడగబోయాను సార్ ఇందాక. ఏంటంటే గవర్నమెంట్ ఎప్పుడైనా సరే ఎంప్లాయ్మెంట్ అన్న టాపిక్ వస్తే ఎయిదర్ ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసి ఒక 100 పోస్టులు ఇస్తాము అని చెప్తారు, లేకపోతే ఐటీ కంపెనీలను చూపించి మన మన ఇండియన్ అక్కడ ఉన్నాడు, మన తెలుగువాడు దీనికి సీఈఓ, ఎయిదర్ అక్కడ చూపిస్తారు లేకపోతే ఇది చూపిస్తారు తప్ప మధ్యలోది మాత్రం చూపారు. నిజంగా ఒక క్లస్టర్ ఆఫ్ విలేజెస్ని కొన్ని తీసుకొని ఒక నోడల్ పాయింట్ కనుక పెట్టుకొని అలాంటి చిన్న చోట్ల ఎందుకు చేయలేకపోతున్నారు? అంటే అది ఓట్లను అట్రాక్ట్ చేయలేకపోతుందా? ఎందుకంటే ఇప్పుడు నా ఏజ్, నా చుట్టుపక్కల నా ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సరే అందరూ నాకు తెలిసి మన దగ్గర గుంటూరు, ఇప్పుడు నేను గుంటూరులో ఉంటున్నాను సార్. సో గుంటూరులో ఎవరు లేరు, వెళ్తే యుఎస్లో ఉన్నారు, లేకపోతే బెంగళూరు, హైదరాబాద్. ఇక్కడ దగ్గరలో ఉపాధి అవకాశాలు లేవు, ఉన్నా సరే చిన్న చిన్నవి, వాళ్ళు వాళ్ళు చదివిన చదువుకి సరైనది కాదనమాట ఒక రకంగా మాట్లాడుకుంటే. ఇలా ఎందుకు జరుగుతుంది? ఓట్లను అట్రాక్ట్ చేయలేకపోతున్నాయి ఇవి. అంటే రాజకీయ పార్టీలకు కానీ వాళ్ళని అనడం ఎందుకు, అది పరిపాలన యంత్రాంగం ఉంది, ఐఏఎస్ అధికారులు ఉన్నారు కదా సార్. వీళ్ళందరికీ ఏదో ఒక వరవడ ప్రవాహంలో కొట్టుకుపోవటమే తప్ప కొత్త పొంతలు తొక్కటం, కొత్త ఆలోచనలు చేయటం సమాజంలో ఏ ధోరణులు ప్రబలుతున్నాయి, ఎలాంటి సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి, ఏది పెరగబోతున్నాయి, వాటికి విరుగుడిని ఎలా తయారు చేయాలి, సంక్షోభాన్ని అవకాశంగా ఎట్లా మలుచుకోవాలి, అటు ఆర్థిక వ్యవస్థ పెరగాలి, ప్రభుత్వాలకు ఆదాయం పెరగాలి, ఇటు యువతకు ఉపాధి కలగాలి, మరుగు సదుపాయాలు ప్రజలకి పెరగాలి, సౌకర్యాలు తీరాలి, అవసరాలు తీరాలి, వీటిని కలపటం ఎట్లా అని అసలు ఆ మేధో మథనం అంతర్మతం జరగట్లా. వీళ్ళ మథనమంతా ఎలక్షన్ పూర్తవుతుంది, ఎలక్షన్ అవగానే చేసే ప్రకటన ఏంటి, వచ్చే ఎలక్షన్లో మళ్ళీ మనం ఎట్టి పరిస్థితుల్లో గెలవాలా. ఎలక్షన్ ఎందుకురా, నువ్వు పరిపాలించడం కోసం, ప్రజలకు సేవలు అందించడం కోసం, పరిస్థితి బాగు చేయడం కోసం. ఎలక్షన్ కాగానే మళ్ళీ ఎలక్షన్కి గెలవడం కోసమే నువ్వు వేటాడు, అదే తప్ప నా బతుకుంకో లేదనుకుంటే, ఈ 5 ఏళ్ళు ఏం చేయాలో నీకు తెలియకపోతే ఇంకేంది పరిపాలన జరుగుతుంది. కాబట్టి మనం ఒక అధికార క్రీడ అన్న వ్యామోహంలో పడిపోయాం. అధికారులు నాకు మంచి పోస్టింగ్ కావాలి, మంచి పోస్టింగ్ అంటే ఏంటి, కొంచెం ప్రెస్టీజ్ ఉన్నది, 10 మంది మీ దగ్గరకు వచ్చేది, అంతేగాని ప్రజలకి మేలు జరిగేది కాదు. అట్లాగే రాజకీయంలో ఉన్నవాడు అధికారం కావాలి, ఎందుకు మళ్ళీ అధికారం కోసం, లేకపోతే డబ్బులు సంపాదించడం, అంతేగాని అధికారంతో ఏం చేద్దామని కాదు. ఒక వరవడిలో కొట్టుకుపోతున్నాం. నేను ఇందాక చెప్పాను, కొన్ని రంగాల్లో మీరు పైసా అదనంగా ఖర్చు పెట్టుకుంటే బ్రహ్మాండంగా పనులు చేయొచ్చు ఉన్న డబ్బుతోనే. కొన్ని రంగాల్లో కొద్దిపాటి డబ్బుతో బ్రహ్మాండంగా పనిచేయచ్చు. కొన్ని రంగాల్లో డబ్బులు ఖర్చు పెట్టక్కర్లా. సో వాడికి అడ్డుకట్టలు తొలగించేసినట్టయితే, వాడి పని వాడిని చేసుకొని ఇస్తే వాడు బ్రహ్మాండంగా చేసుకుంటాడు. ఇవాడు ఒక పరిశ్రమ పెడితే 10 మందికి ఉపాధి కల్పిస్తే 10 సార్లు ఇన్స్పెక్షన్ చేసి సాగొడుతున్నాం. ఉపాధి కల్పించేవాడు దేవుడు. ఓ 10,000 రూపాయలైనా సరే నెల జీతం ఖచ్చితంగా వస్తుంది,
ఆ పని ఉపయోగించుకుంటాడని చెప్పంటే వాడు దేవుడు ముందు అసలు సమాజంలో వాళ్ళందరికీ ఎలాంటి సంకేతం ఇస్తున్నాయి, ఎందుకు సార్ ఇదంతాను చంపేస్తున్నారు నన్ను పట్టుకుని, దీని బదులు ఒక చిన్న స్థలం కొనుక్కుంటే హైదరాబాద్లో మరో చోట 10 రెట్లు పెరిగిపోయేది ఈ పాటికి ఏ రిస్క్ లేకుండా. అందరం ఆ రకంగా వెళ్ళిపోతే నేను ఉపాధి కల్పించను, రిస్క్ తీసుకోను, ఒక చిన్న స్థలం కొనుక్కుంటే కాస్త బంగారం కొనుక్కుంటే బంగారం రేట్లు పెరిగిపోతున్నాయి, స్టాక్ మార్కెట్లో పెడితే స్టాక్ వచ్చేస్తుంది, ఇంకేం అక్కర్లేదు అనుకుంటే ఉపాధి ఎట్లా వస్తుంది, సంపద ఎట్లా పెరుగుతుంది? కాబట్టి సంపద సృష్టించేవాడిని దేవుడిగా చూడాలి. మన అసూయతోనో ద్వేషంతోనో వాడిని ఎలా అడ్డుకోవాలి, వాడిని ఎలా పీడించాలి, ఎలా లంచం మింగాలి కాకుండా పని చేసేవాడిని, ఒక సామాన్యమైనటువంటి కార్మికుడిని దేవుడిగా భావించాలి. ఒక ప్లంబర్ వచ్చాడు ఇంట్లో, మీకు తుమ్ముడు పూరిక తీసే ప్లంబరు చాలా సుతారంగా పనిచేస్తే సమర్థంగా ఎంత ఆనందం కలుగుతుంది మీకు, దాన్ని మనం గౌరవించాలి. వాళ్ళకి తగిన ఆదాయం వచ్చి ఏర్పాటు చేయాలి, దాన్ని గౌరవించాలి. అలా కాకుండా ఏ పని లేకుండా కుర్చీలో కూర్చొని గుమస్తాగా ఉంటే గొప్ప ఉద్యోగం అనుకుంటే ఎట్లా? మనం చేతులతో పనిచేసే ఒక మంచి వడ్రంగి కార్పెంటర్ చేస్తుంటే మీరు ఎప్పుడన్నా చూస్తే అసలు మీకు ఎంత అందంగా అనిపిస్తుంది, ఎంత స్కిల్ ఉంది దానిలో. దాన్ని మనం ప్రేమించాలి, డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఉండాలి, వాళ్ళ గౌరవాన్ని ఇవ్వాలి, వాళ్ళకి ఆదాయాలు వచ్చే సరిగా చేసిన పని బట్టి వచ్చే అవకాశం కల్పించాలి. ఉద్యోగం అంటే గవర్నమెంట్లో కూర్చుని ఉద్యోగం కాదు, సమాజంలో మనకు కావలసిన వస్తువుల్ని సేవల్ని ఉత్పత్తి చేసేది ఉద్యోగం. కాబట్టి మనం ఆ రకంగా అటు సమాజం, ఇటు ప్రభుత్వం, రాజకీయం పట్టించుకోకపోతే మనం చాలా ప్రమాదంలో పడతాం. అది ధర్మం న్యాయం కాబట్టి చేయటం పక్కన పెట్టండి, చేయకపోతే నగరాల్లో ఇప్పటికే నేరాలు పెరుగుతున్నాయి, మీరు గమనించారు సార్. ఇప్పుడు ఈ సోషల్ మీడియాతోనూ టీవీతోనూ ఆశలు పెరుగుతున్నాయి, తప్పులేదు కదా, అందరికీ ఆశలు ఉండొచ్చు, కానీ ఆశలు తీరే అవకాశం కనిపించట్లేదు, నైపుణ్యం రావట్లేదు, ఉపాధి కల్పన జరగటం లేదు. మరి ఏమవుతుంది, చైన్ స్నాచర్స్ ఉంటారు, మరి ఇంకోటి ఉంటారు. ఇప్పుడు ఇవాళ నేను ఎక్కడో టీవీలో చూస్తున్నాను, నైజీరియాలో వాళ్ళు ప్రపంచం మొత్తంలో కూడా రకరకాలుగా మోసం చేయటం, ఈ ఇంటర్నెట్ ఉపయోగించి, మొబైల్ ఫోన్ ఉపయోగించి వాళ్ళు మాస్టర్స్ అంట. ఎందుకని? డబ్బు సంపాదించడంలో కోరిక ఉంటుంది, కోరికలు దహించేస్తుంటాయి, సంపాదించే మార్గం ఉండదు, చట్టం ఎలాగో బలహీనంగా ఉంది మనలాంటి దేశాల్లో, ఎవడు పట్టించుకునే వాళ్ళు లేడు. దాంతో ఇక మోసాలు, చైన్ స్నాచింగ్లు, దోపిడీలు, దొంగతనాలు, నేరాలు, నరకం అవుతుంది జీవితం. కాబట్టి అన్ని రకాలుగా కూడా మనం ప్రమాదాన్ని ఆపాలి అని చెప్పంటే ఈ దేశంలో పట్టణీకరణ అన్ని చోట్ల జరిగే ఏర్పాటు చేయడం, నైపుణ్యాన్ని పెంచడం, పెట్టుబడుల్ని, ఉత్పత్తిని పెంచే, ఉత్పాదకతని పెంచే ఏర్పాటు చేయడం, వాటిని సంధానం చేయడం, అది తప్ప వేరే మార్గం లేనే లేదు. సార్, మన దేశానికి పట్టణాలు కొత్త కాదు. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ దగ్గర నుంచి చూసినట్లయితే పట్టణీకరణ మొట్టమొదటి నగరాలు వచ్చింది మన దేశంలోనే, మీరు అన్నది చాలా వాస్తవం. అసలు ఆనాడు ప్రపంచంలో నగరీకరణ, పట్టణీకరణ లేదు సార్. ఆ డ్రైనేజ్ చూసినా మరొకటి చూసినా కూడా. అలాంటి దేశం 5,000 సంవత్సరాల క్రితం నగరీకరణ చూసిన దేశం ఈవేళ అసలు మనకి పట్టణాల గురించి అవగాహన లేదు. ఊరికే అదే పనిగా మహానగరాలు పెరగడమే తప్పితే అది పెద్ద పెరగొద్దని నేను అంటలా, కానీ అది కాదు పరిష్కారం. చిన్న పట్టణాలు, వ్యవసాయంలో ఉన్నవాడు వ్యవసాయేతర రంగంలోకి వెళ్ళే ఏర్పాటు, ఎక్కడికక్కడ ఉపాధి కల్పన, ఎక్కడికక్కడ మౌలిక సదుపాయాలు. ఆ గ్రామంలో ఉన్న మీరు ఏర్పాట్లు చేస్తే 190 మంది ఒక 5-10 ఏళ్ళలో వాళ్ళంతా వాళ్ళే పక్కగా 10 కిలోమీటర్ల దూరం వలసిపోతారు. గ్రామంలో పని చూసుకుంటారు, పట్టణంలో ఉపాధి, పిల్లల చదువు, ఉద్యోగాలు ఉంటాయి. ఈ రోజుల్లో 5 నిమిషాల్లో 10 నిమిషాల్లో గ్రామానికి వెళ్ళిపోవచ్చు. కాబట్టి మనకు అసలు జనాల ఆవాసము అంటే పూర్వకాలం ఉన్న భావం, ఆ గ్రామంలో ఈ కులం ఎక్కడ, ఈ కులం ఎక్కడ, ఈ కులం ఎక్కడ, మౌలిక సదుపాయాలు లేకుండా రోడ్డు అడ్డదిడ్డంగా గందరగోళంగా ఉండి, మీరు ఏదైనా పట్టణానికి వెళ్ళి, నేను కర్ణాటక వెళ్ళాను, గద్వాల మీద గుండా వెళ్ళాను, వెళుతుంటే రాయచూరు వెళ్ళాను, వెళుతుంటే మీకు మామూలుగా ఉన్నప్పుడు రోడ్డు పర్వాలేదు, ఒక ఊరు వచ్చిందని చెప్పి రోడ్డు చండాలంగా ఉంటుంది. అంటే జనం ఉన్నారు అని చెప్పంటే మనుషుల జీవితం మనకు ఆహ్లాదంగా ఉండేది పోయి నరకంగా చేసాం. రోడ్డు అడ్డదిడ్డంగా ఉంటుంది, డ్రైనేజ్ సరిగ్గా ఉండదు, కనీస ప్రమాణాలు మెయింటైన్ చేయరు. అక్కడ వాళ్ళంతా ఎంత మనకు ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ ఊళ్ళోంచి రోడ్డు వెళితేనే మనకు చికాగ్గా ఉంటే, ఆ ఊళ్ళో బతికేవాడు ఎంత దుర్భరాన్ని అనుభవిస్తున్నాడు. ఆ దోమలు, ఏది వర్షాకాలం కానప్పుడు కూడా అక్కడంతా చెత్త చెదారము, డ్రైనేజ్ లేక నీళ్ళు నిండిపోవటం, అక్కడ బురద, ఇక వర్షాలు ఉంటే ఎలా ఉంటుంది, దోమలు ఉంటే ఎలా ఉంటుంది. ఇది కాదు పద్ధతి. పట్టణ సౌకర్యాలు గ్రామీణ ప్రాంతాల్లో కల్పించాలి. ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీసుకుంటే కనీసం ఇంకొక 100-150 చిన్న పట్టణాలు, అవి వేరే మీరు డెవలప్ చేయక్కర్లా. అక్కడ పట్టణీకరణ అవకాశమైన ప్రాంతాలు, కొంచెం అన్ని రకాల రవాణా సౌకర్యాలను చూసుకుని అక్కడ ఒక 500-600 కోట్ల రూపాయలు మనం మంచినీళ్ళు, మురుగునీటి పారుదల, వరద నీటి పారుదల, విద్య, ఆరోగ్యం, మంచి రోడ్లు, 24 hours విద్యుత్తు,
మిగతా ఏర్పాట్లు మనం చేసామనుకోండి, మిగతా ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ ఇక బోల్డ్ అన్ని లేఅవుట్లు వచ్చేస్తాయి, కన్స్ట్రక్షన్ వచ్చేస్తుంది, ఇక ఉపాధి కల్పన వచ్చేస్తుంది. ప్రభుత్వం దాన్ని గుర్తించి ఆ ఏర్పాట్లు చేయాలి. ఒక 100-120 చేస్తే చాలు, 100-150. అలాగే దేశం మొత్తంలో ఒక 2-3 వేలు కనుక మీరు పట్టణాలు కనుక ఉన్న అవకాశాలు చూసుకుని అక్కడ బాగా పెట్టుబడులు పెట్టినట్టయితే ఒక 5 ఏళ్లలో ఒక్కొక్క పట్టణానికి అలాంటికి 3,000 పట్టణాలు పెట్టుకున్నా కూడా ఒక 5 ఏళ్లలో మీకు కావాల్సింది ఒక 7-8 లక్షల కోట్ల రూపాయలు కావాల్సి వస్తుంది. ఈ దేశానికి అది పెద్ద మొత్తం కాదు. ఇదంతా పెట్టుబడి, ఇదేం వృధాగా పోయేది కాదు. 10 రెట్లు మీకు ఎకానమీ పెరుగుతుంది. వెంటనే ప్రైవేట్ రంగం వస్తుంది, పరిశ్రమలు వస్తాయి, హౌసింగ్ వస్తుంది, మరొకటి వస్తుంది, ఉపాధి కల్పన వస్తుంది, మొత్తం మారిపోతుంది. నగరాలకు వలసపోయేది కొద్ది మందికి అవసరం. అప్పుడు నగరాల వలస అవసరం అవుతుంది, అది వద్దని అంటలా. కానీ ఎక్కువ నైపుణ్యం ఉన్న వాళ్ళకి కొంతమందికి అవసరం ఉంటుంది. మీరు ఉన్న ఊళ్ళోనే కనుక మహానగరంలో ఉన్న సౌకర్యాలనే మీకుంటే ఎందుకంటే చాలామంది ఇప్పుడు ఎందుకని హైదరాబాద్ నుంచి 30 కిలోమీటర్ల గేటెడ్ కమ్యూనిటీలో ఉంటున్నారు? అన్ని సౌకర్యాలు ఉంటే మా పల్లెటూరు చాలా సుఖం కదా. అవును సార్. కాబట్టి ఎక్కడున్నా ముఖ్యం కదా, ఎక్కడున్నా కూడా మహానగరంలో ఉన్న అన్ని సౌకర్యాలు అవకాశాలు నాకు ఉన్నట్టయితే జీవితం అంత అందంగా ఉంటుంది. అది మనం ఆ రకమైన లోకాన్ని ఊహించాలి. అంతేగాని ప్రతివాడు కూడా ఢిల్లీలో ఖాన్ మార్కెట్లోనే ఉండాలి, హైదరాబాద్లో బంజారా హిల్స్లోనే ఉండాలి అంటే ఎట్లా కుదురుతుంది? అవసరం ఎందుకు అసలు ఉండాలి? సార్ ఇప్పుడు మన దగ్గర నార్మల్గా గ్రామాలు కనుక తీసుకున్నట్లయితే లోకల్ గవర్నమెంట్ సరిగ్గా పనిచేయట్లేదు అనడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. కాస్ట్ సిస్టమ్ కానివ్వండి, అవేర్నెస్ లేకపోవడం కానివ్వండి, ఏదైనా సరే. అదే మనం అర్బన్ ఏరియాస్ కనుక వచ్చినట్లయితే జనాలకు అవేర్నెస్ ఉంది, వాళ్ళకి ఏం కావాలి అనేది. ఎందుకంటే బయటికి వస్తే వాళ్ళకి రోడ్లు అవసరం ఉంటాయి, మురుగునీరు కానివ్వండి, వాళ్ళకి ప్రతిదీ అవసరమే చెప్పాలంటే. గ్రామాల్లో కంటే కూడా పట్టణాల్లో ఇంకా ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంటుంది. కానీ అక్కడ కూడా లోకల్ గవర్నమెంట్స్ బలోపేతం చేయలేదు ఎక్కడ. ఎందుకు అని 100% రేట్ సార్ 100% రేట్. గ్రామాల్లో ఎప్పుడైతే డబ్బు లేదో, ఇంకోటి సమస్య ఏంటంటే గ్రామంలో పక్కన డబ్బు లేదు, రెండో పక్కన గ్రామాల్లో కాస్త కూస్తూ చదువు ఉన్నవాళ్ళు, కొంచెం కొద్దిగా తపన కసి ఉన్నవాళ్ళు, కొంత నైపుణ్యం ఉన్నవాళ్ళు గ్రామాల నుంచి వెళ్ళిపోయారు. ఇవాళ యువత కాస్త ఏదో ఒక నైపుణ్యం ఉన్నవాళ్ళు గ్రామాల్లో మిగిలిన వాళ్ళు దాదాపుగా అసలు కనిపించలేదు. కానీ పట్టణాల్లో ఏమవుతుంది, ఆ నైపుణ్యం ఉన్నవాళ్ళు ఉన్నారు, పన్నులు కడుతున్నారు, ఆస్తి పన్ను కడుతున్నారు, మిగతా పన్నులు కడుతున్నారు. పన్నులు కట్టినా కూడా పన్నులు జరగట్లేదు, సేవలు అందట్లేదు అన్న కసి మనసుల్లో ఉంది. స్థానికంగా సమస్యల పరిష్కారం చేసుకోగలరు. నా పన్నుల డబ్బు సద్వినియోగం అయితే నాకు ఏం జరుగుతుంది నా పరిసరాలు అని చెప్పిన అవగాహన ఉన్నది. కాబట్టి పట్టణాల్లో కనీసం ఈ ఈ స్థానిక ప్రభుత్వాన్ని నిజంగా బలోపేతం చేసి వాళ్ళ బాధ్యత వాళ్ళు చేసిన ఏర్పాటు చేస్తే గొప్ప క్రియేటివ్ ఎనర్జీ వస్తుంది, ఎక్కడికక్కడ వాళ్ళు చూసుకుంటారు. కానీ మనం ఏం చేసాము, ప్రతి అసలు అధికారం అంతా కేంద్రీకరణ చేసి ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి తర్వాత ఎమ్మెల్యే గారు అక్కడ సర్వాధికారి, ఆయన చక్రవర్తి ఆ నియోజకవర్గంలో. ఇలా తప్ప ఎక్కడికక్కడ ప్రజలకు బాధ్యత చేసి మీ పన్నుల డబ్బుతో మీరు చూసుకోండి, బాగుపడితే మీకు లాభం, అక్కడ చెడిపోతే నష్టం మీకు. మొత్తం మారుతుంది. సమర్థులైన వాళ్ళంతా వస్తారు మన ఊరు కోసం, లేకపోతే మన వీధి కోసం, మన కాలనీ కోసం వాళ్ళ పరిస్థితులు మారుస్తారు. అది గ్రామాల్లో వివిధ కారణాల వల్ల అక్కడ డబ్బులు లేవు, సామర్థ్యులైనటువంటి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు, కులాల పేరుతో ముక్కలైపోయినది. కాబట్టి అక్కడ కష్టం కావచ్చు, కానీ పట్టణాల్లో సులభం. మీరు చెప్పింది 100% రేట్. ఇది అర్థం చేసుకుని అమెరికన్నా చేస్తే ఈ బాధ్యత అంతా ప్రభుత్వాలు తిట్లు తినకుండా మీరు చూసుకోండి, అయ్యా డబ్బు మీది, మేము వల్ల అక్కడ టౌన్ ప్లానింగ్ అది ఏర్పాటు చేస్తాము, మీకు సరైనటువంటి టెక్నాలజీ ఇస్తాము, మీకు నిపుణుల సాయం అందిస్తాము, కొంతమేరకు వనరులు ఇస్తాం, కానీ మీకు వనరులు మీ దగ్గర ఉన్నాయి, మీరు చేసుకోండి, అధికారం మీది, బాధ్యత మీది, తప్పు చేస్తే ఇదిగో బెత్తం పట్టుకుంటాం అని చెప్పంటే బ్రహ్మాండంగా పనులు జరుగుతాయి. సార్ ఇప్పుడు గ్రామాల్లో ఎలా అయితే కాస్ట్ డిస్క్రిమినేషన్, కాస్ట్ ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయో, టౌన్లోకి అర్బన్ ఏరియాలో వచ్చేసరికి క్లాస్ ఇన్ఈక్వాలిటీస్ డెవలప్ అవుతున్నాయి. ఉంటే చాలా రిచ్గా ఒక ఏరియాలో ఉంటారు, అంటే ఏరియాస్ని బట్టి కూడా మనం జడ్జ్ చేయొచ్చు. ఈ ఏరియాలో ఉంటున్నారంటే వీళ్ళు డబ్బు ఉన్నవాళ్ళు, ఈ ఏరియాలో ఉంటున్నారంటే వీళ్ళు మిడిల్ క్లాస్, ఈ ఏరియా అంటే లోవర్ మిడిల్ క్లాస్. ఇట్లా అత్యంత కింద ఉండేవాళ్ళు ఎవరైతే స్లమ్స్లో ఉంటారో, స్ట్రీట్ వెండర్స్ కానివ్వండి, ఇళ్లలో పని చేసుకునేవాళ్ళు, వీళ్ళందరినీ మేనేజ్ చేయడం కష్టమైపోతుంది అంటారు టౌన్ మేనేజ్మెంట్ వాళ్ళు కానివ్వండి. ఆయన వాళ్ళు అక్రమంగా వచ్చి ఉంటున్నారు, ఇట్లాంటి వాటిని ఎవరు డీల్ చేయాలి, ఎలా డీల్ చేయాలి? ఇందులో మూడు మన పరిగణన తీసుకోవాలి. ప్రపంచం అంతా కూడా మీరు అన్నమాటుందే, డబ్బున్న వాళ్ళు, ఖరీదైన వాళ్ళు కొన్ని ప్రాంతాలు ఉంటారు. న్యూయార్క్ అనుకోండి, 5th Avenue అంతా కూడా అక్కడ ఉన్న వ్యాపారాలు పద్ధతులు వేరు. మన్హాటన్లో, బ్రాంక్స్లో ఉండే పరిస్థితి వేరు. మహానగరం, ప్రపంచానికి తలమానిక నగరం న్యూయార్క్లో కూడా, షికాగో అయినా లండన్ అయినా కూడా ఇది అనివార్యం.
కానీ మూడు మూడు కనుక మనం జాగ్రత్తగా తీసుకున్నట్టయితే ఈ సమస్య ప్రభావం తగ్గుతుంది. ఒకటి, ఎక్కడ ఉంటే నా బతుకు ఇక్కడే ఉండటం కాకుండా ఎదిగే అవకాశం అందరికీ రావాలి. వర్టికల్ మొబిలిటీ అంటాం. నేను పుట్టి పెరిగింది ఎక్కడ కావచ్చు, కానీ నా ప్రతిభ, నాకున్న సృజన శక్తి ఉన్నట్టయితే, తపన ఉండి కష్టపడినట్టయితే నేను అక్కడికి వెళ్ళగలను ఖాయంగా. ఆ నమ్మకం కలిగే వ్యవస్థ కావాలంటే విద్య, నైపుణ్యము, చట్టబద్ధ పాలన, మరి కుటుంబ పాలన మరొకటి కాకుండా, వాడు కొడుకు తప్ప ఇంకొకరికి అవకాశం లేని పరిస్థితి కాకుండా ఎవరికైనా ఎదిగే అవకాశము ఇచ్చే వ్యవస్థ ఏర్పాటు చేయాలి. రెండోది, మీరు మౌలిక సదుపాయాల కల్పన, ఎక్కడికక్కడ పరిస్థితులు బాగు చేసిన అవకాశము అందరికీ కల్పించాలి. కేవలం ఖరీదైన వాళ్ళకి మాత్రం ఇప్పుడు ఏమవుతుంది, అసలు ఎవరికి కల్పించకపోయేసరికి ఖరీదైన వాళ్ళంతా కూడా వాళ్ళ గేటెడ్ కమ్యూనిటీస్ అవి ఏర్పాటు చేసుకుని దే ఆర్ సెసీడింగ్. ఒక రకంగా ఈ దేశం నుంచి విడిపోతున్నారు. దేశంలో అంతర్భాగంగా ఉన్నా కూడా ఈ దేశ ప్రజలతో అవసరం లేకుండా, దేశంలో పరిపాలనతో అవసరం లేకుండా మా బతుకు మేము చూసుకుంటూ ఉంటున్నారు. అలా కాకుండా ఎక్కడికక్కడ బాగుపడేందుకు ఇందాక మనకు స్థానిక ప్రభుత్వాలు కానీ మిగతా ఏర్పాట్లు కానీ చేయాలి. మూడోది, ఇందాక ఒక మాట మీరు వేరే మాట అన్నారు, హౌసింగ్. ప్రపంచంలో ఏ దేశాన్ని చూడండి, యూరోప్లో దేశాలన్నీ చూడండి, లేకపోతే సింగపూర్ చూడండి, మరో దేశాన్ని చూడండి, పట్టణాల్లో ముందు చూపుతో వలస వచ్చే వాళ్ళకి, పేదలకి మంచి గృహ నిర్మాణం ఎట్లాగా అందరికీ అందుబాటులో చేయడం, హౌసింగ్ అనేది కేంద్ర బిందువుగా చేసి ఊరికే డ్రామాలు ఆడడం కాకుండా, అన్నీ ఉచితంగా ఇవ్వలేము కానీ మళ్ళీ పెద్ద ఖర్చులు కోట్లు పెట్టలేరు. పెట్టకుండా సరసమైన ధరకి దీర్ఘకాలం లోన్ ప్రాతిపదికన వాళ్ళకి ఇల్లు వచ్చేట్టుగా ఏర్పాటు చేసి, అక్కడ హౌసింగ్ కాలనీస్ అన్నీ కూడా గౌరవప్రదంగా, అందరికీ 5,000 చదరపు అడుగుల ఇల్లు ఇవ్వలేం మనం, కానీ గౌరవప్రదంగా ఇల్లు ఉండేట్టుగా ఆ హౌసింగ్. ఈ మూడు మీరు ఏర్పాటు చేస్తే అసమానతలు శాపం కాదు, అవి పాపం కాదు. అసమానతల నుంచి బయటపడలేకపోవటం పాపం. నేను ఈ కుటుంబంలో పుట్టాను కాబట్టి నేను ఇక్కడికైనా ఇంతకంటే నా బతుకు ఇంతే, ఇంతకంటే నేను మారలేను, నాకు ఇంకా ఛాన్స్ లేదు అని చెప్పి అది పాపం. ఎందరో ప్రపంచంలో నిరుపేదలుగా పుట్టినా కూడా, దుర్భరమైన కష్టంలో పెరిగినా కూడా ప్రపంచాన్ని శాసించే స్థాయికి వాళ్ళ ప్రతిభ వల్ల, కష్టం వల్ల ఎదిగారు. ఎవరైనా నేను ఎదగలను, అక్కడ చేరుకోగలను నమ్మకాన్ని మీరు కలగజేస్తే, ఆ నమ్మకం వ్యవస్థ నిర్మాణం చేస్తే పేదరికం శాపం అవ్వదప్పుడు. అలా ఉన్నవాడు యాక్చువల్గా ఆత్మవిశ్వాసంతో మాట్లాడు, ఏమిటయ్యా ఎక్కడున్నా కూడా నేను పైకి ఎత్తగలను దర్జాగా. నేను చెప్పాను కదా, ఆ దళిత కుర్రాడు నాకు ఎంత ముచ్చటేసిందో, నేను బతకగలను సార్ హాయిగాను, నాకు ఎట్లనే బతకగలను నేను. అది కావాలి. ఆ ధైర్యం ఉంటే, సొంతంగా తమ కాళ్ళ మీద నిలబడితే ఉండే ఆనందం ఉందే, అది ఏనాడు కూడా కోటీశ్వరుడు కొడుక్కి తండ్రి డబ్బుల వల్ల రాదు. నేను గ్యారెంటీగా చెప్పడానికి, స్వయం కృషితో ఎదిగిన ఆనందం, నేను కష్టపడితే కష్టానికి ఫలం దక్కుతోంది, ఎదగలను చూడండి, ఆనందం, ఆత్మవిశ్వాసం మీకు ఎన్ని 100 కోట్లు ఇచ్చినా కూడా కోటీశ్వరుడి కొడుక్కి స్వయం ప్రతిభ లేకపోతే రాదు. సార్, ఇప్పుడు అర్బనైజేషన్లో మెయిన్గా ఎదుర్కొంటున్న ప్రాబ్లం నేరాలు, క్రైమ్స్. ఎందుకంటే విలేజెస్లో ఉన్నప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరికి ఒకళ్ళకొకళ్ళు పరిచయం ఉంటారు కాబట్టి ఒక నిమిషం ఆగుతారు, ఒక అడుగు ఆగుతారు చేయాలనుకున్న. ఇక్కడ ఏంటంటే సిటీలో అనానిమిటీ అనేది వాళ్ళకి ఒక మాస్క్లా ఉంది. సో దాన్ని మాస్క్లా పెట్టుకొని నేరాలు చేస్తున్నారు. ఇది బేసిక్గా నేరాల యొక్క గ్రౌండ్ లెవెల్లో ఎందుకు జరుగుతున్నాయి అంటే కారణాలు ఏంటి, వాటిని గవర్నమెంట్ ఎలా ట్యాకిల్ చేయాలి? పర్ఫెక్ట్గా చెప్పారు మీరు, పర్ఫెక్ట్గా చెప్పారు. ఇప్పుడు మన దేశంలో నిజానికి ప్రపంచంతో పోలిస్తే ఇప్పుడు కూడా నేరాలు చాలా తక్కువ. మనం కంప్లైంట్ చేస్తుంటాం కానీ మన పేదరికంతో పోలిస్తే, మన ప్రభుత్వాల వైఫల్యంతో, అవినీతితో పోలిస్తే మన నేరాలు చాలా తక్కువ. దానికి ప్రధాన కారణం మీరు చెప్పింది, చట్టం వల్ల, పోలీసుల వల్ల కాదు నేరాలు, ఇప్పుడు కోర్టుల వల్ల కాదు. నేను తప్పు చేస్తే మా ఇంట్లో తండ్రి తల్లి ఏమనుకుంటారో, నాకు తెలిసిన వాళ్ళు, బంధువులు, సమాజం ఏమనుకుంటారో, ఆ వెరపు సామాజిక కట్టుబాట్లు, కుటుంబ వ్యవస్థ మన దేశంలో నేర ప్రవృత్తిని కాస్త అదుపు చేస్తుంది. కానీ మీరు అన్నట్టుగా పట్టణీకరణ జరిగినప్పుడు అసలు పక్కింట్లో ఉన్నాడో మనకు తెలియదు. అవును సార్. చాలామందిని మీ పక్కింట్లో ఎవరు ఉంటారా, మీ పక్క ఫ్లాట్లో ఎవరు ఉంటారంటే తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు. ఎందుకంటే పట్టణాల్లో జీవితం వేరు, ప్రతివాడికి ఇంకోటి తెలియదు. కాబట్టి ఈ సామాజిక కట్టుబాట్ల ప్రభావం ఉన్న కొద్దీ తగ్గిపోతుంది. కాబట్టి అనివార్యంగా పట్టణాల్లో నేరాలు పెరుగుతాయి. అందుకనే చట్టబద్ధ పాలన, ఇప్పుడు గ్రామీణ సమాజంలో, లేకపోతే ప్రాచీన సమాజంలో, లేకపోతే ఆదివాసుల సమాజంలో మీకు చట్టం అక్కర్లేదు, పోలీసులు అక్కర్లేదు, సామాజిక కట్టుబాట్లు సరిపోతాయి. పట్టణీకరణ జరిగినప్పుడు, ఎనానిమిటీ ఉన్నప్పుడు, ఒకళ్ళు ముఖమొహం తెలియనప్పుడు
అక్కడ చట్టము, చట్టబద్ధ వ్యవస్థ చాలా బలంగా ఉండాలి. అంటే పోలీసులు, ప్రాసిక్యూషన్, ఫారెన్సిక్స్ లాంటి ఊరికి బాధడం కాకుండా, మన దేశంలో పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఏంటంటే 180 పాళ్ళు మీకు పలుకుబడి లేకపోతే, అధికారం లేకపోతే మిమ్మల్ని చావబాదొచ్చు. మీకు డబ్బు, అధికారం ఉంటే మీకు దాసోహం అనొచ్చు. ఇది మన దేశంలో 190 పాళ్ళు చట్టం పనిచేసేది. అలా కాకుండా ఫారెన్సిక్స్ కావాలి, మరి ప్రాసిక్యూషన్ సమర్థంగా, న్యాయంగా, వేగంగా చేయగలగాలి. కోర్టులో ప్రొసీజర్లు మార్చాలి. నేరం పడితే శిక్ష పడుతుంది, వివాదం వస్తే పరిష్కారం జరుగుతుందని చెప్పి నమ్మకం. మరి న్యాయస్థానాల్లో సామర్థ్యం పెంచడం కోసం మరి మంచి న్యాయమూర్తుల్ని తగిన సంఖ్యలో ఏర్పాటు చేయాలి. 5 మారాలి. మన దాని మీద దృష్టి పెట్టట్ల. అందుకనే 5,20,00,000 కేసులు పెండింగ్ ఉన్నాయి. ప్రపంచంలో హైయెస్ట్. నేరాలు ఎక్కువ కాదు మన ప్రపంచంలో తక్కువ నేరాలు ఉన్న దేశం అది. కానీ పెండెన్సీ ఎప్పుడైతే పెరుగుతుందో, ఎందుకంటే వాటిని పరిష్కారం చేయలేకపోతున్నాం. అలాగే అసలు సివిల్ కేసులు కోర్టుకి వెళ్ళాలా. మీకు నాకు వ్యక్తిగతంగా వివాదం వస్తే కోర్టు ఎందుకు డబ్బులు వేస్ట్, ఏదో రకంగా పరిష్కరించుకున్నా తన్నుకుంటున్నాం, లేకపోతే గుండాల దగ్గరికి పోతున్నాం, లేకపోతే పోలీసు వాళ్ళు లంచం ఇస్తున్నాం తప్ప కోర్టుకి వెళ్ళాలి. ఇది చాలా ప్రమాదకరం. దీర్ఘకాలంలో బడితున్నాడిదే బర్రె అవుతుంది. బడితున్నాడిదే బర్రె అయితే, చట్టం ఉన్నవాడికి చుట్టం అయితే, అందరికీ సమానంగా లేకపోతే సమాజంలో శాంతి ఎట్లా ఉంటుంది, న్యాయం ఎట్లా ఉంటుంది, అస్థిరత్వం అనివార్యంగా వస్తుంది, నేరాలు పెరుగుతాయి. కాబట్టి ప్రభుత్వం చేయాల్సిన మొట్టమొదటి పని ఏ సమాజంలో అయినా సరే శాంతి భద్రతలను కాపాడడం, న్యాయాన్ని అందించడం, వివాదాలను పరిష్కరించడం, చట్టబద్ధ పాలనని నిలబెట్టడం. అక్కడ మనం ఘోరంగా విఫలం అవుతున్నాం. కాబట్టి అందుకే ఇప్పుడు ఇందాక అనుకున్నాం, సంక్షేమం మాత్రమే చేస్తే ఏమవుతుందో. ఇది ఖచ్చితంగా అవసరం. ఇంకా శాంతి భద్రతలు కాపాడగలుగుతున్నాం, ఇంకా పరిస్థితి తప్పలా. కానీ కాలక్రమేణా శాంతి భద్రత దెబ్బతింటే అరాచకత్వం రాజ్యం వెళ్తుంది, నేర ప్రవృత్తిని అడ్డుకట్ట వేయలేము, వివాదాల పరిష్కారం లేక అన్యాయానికి ఉస్సూరుమంటూ నిరుపేదలు, మరి సామాన్యులు, బలహీనులు బలైపోతారు. సార్, ఒక్క ఆఖరి ప్రశ్నతో ఇవాళ ఎపిసోడ్ని ముగిద్దాం. అర్బనైజేషన్ అనే ఇది మన ఫ్యూచర్లో ఎలా ఉండబోతోంది మన భారతదేశంలో అంటే మీరేం చెప్తారు సార్? ఎలా ఉండిపోతుంది అన్నది ఈవేళ మన చర్యలు బట్టి ఉంటుంది. మనం ఏమీ పట్టించుకోకుండా, ఒక ప్రణాళిక లేకుండా, ముందు చూపు లేకుండా అయితే ఇప్పుడున్నట్టుగానే పొలవమంటూ కోట్ల మంది కొన్ని నగరాలకు వెళ్ళిపోవటము. అక్కడేమో మీరు బొంబాయి నగరం చూస్తే 160 మంది దుర్భరమైన జీవితాన్ని గడుపుతారు. కొన్ని సినిమాలు మీరు చూడండి, హిందీ సినిమాలు, బొంబాయి నగరంలో ఉంటే ఆ స్లమ్స్లో నిరుపేదలు నివసించే ప్రాంతాల్లో జీవితం దుర్భరంగా ఉంటుందో, నేరాలు పెరుగుతాయి. అది ఒక రకమైన నమూనా. ప్రస్తుతం నడుస్తోంది. అది అడ్డదిడ్డంగా, ముందు చూపు లేకుండా, ప్రణాళిక లేకుండా, ఒక వ్యూహం లేకుండా చేస్తే ఒక రకం. ఇది చాలా ప్రమాదానికి దారవుతుంది. ఇవాళ బ్రెజిల్కి వెళ్ళండి, మీరు బ్రెసిలియాకో రియో డి జనీరోకో వెళ్ళండి, లేకపోతే అర్జెంటీనా వెళ్ళండి మహానగరాలకి, లేకపోతే మెక్సికో సిటీకి వెళ్ళండి, పాకిస్తాన్లో కరాచీకి వెళ్ళండి, లేకపోతే బొంబాయిలో మరి ఆ స్లమ్ ఏరియాస్కి వెళ్ళండి. అసలు దీనికి పరిష్కారం ఏమిటని ఊహించనంత భయంకరంగా కూరుకుపోయింది అక్కడ. మెక్సికో వెళ్తే ఎవరిని కదిలించినా కూడా వాళ్ళ కుటుంబంలో ఎవడో ఒకరిని కిడ్నాప్ చేస్తుంటారు డబ్బుల కోసం చెప్పి. కుటుంబంలో, బంధువుల్లో, తెలిసిన వాళ్ళలో భయం, ఉనికిపోతారు. అలాంటి నరకాన్ని సృష్టించి సమాజాన్ని అల్లకల్లోలం చేయటమా, లేకపోతే ముందస్తు వ్యూహంతో భవిష్యత్తులో ఆర్థిక వ్యవస్థ ఏం జరగబోతోంది, జనాభాలో మార్పులు ఏ రకంగా, ఈ వలసలు ఏ రకంగా రాబోతున్నాయి, అవి గౌరవప్రదంగా ఉండేట్టుగా, ఆర్థిక వ్యవస్థ పెంచేట్టుగా, శాంతి సౌభ్రతను తొలగేట్టుగా ఎలా ఏర్పాట్లు చేయాలి. కాబట్టి ఈవేళ మనం చేసే నిర్ణయం పట్టణీకరణ పద్ధతి ప్రకారం చేద్దాము, వ్యూహంతో చేద్దాము. అటు జీవితాలు బాగుపడాలి, ఆర్థిక వ్యవస్థ పెరగాలి, గ్రామాల నుంచి లేకపోతే వ్యవసాయం నుంచి వ్యవసాయ రంగాల్లోకి ప్రజలు మళ్ళాలి. అలా కాకుండా ఏ జరిగితే జరుగుతుంది, నలుగురితో పాటు నారాయణ, దేవుడు చూసుకుంటాడు అనుకునే తీరు ఇది రెండవ పద్ధతి. ఈ రెండు మధ్య ఏది ఎంచుకుంటాం అన్న దాన్ని బట్టి భవిష్యత్ నిర్ణయం అవుతుంది. ఇవాళ మీ విలువైన ఆలోచనలు మాతో పంచుకున్నందుకు చాలా ధన్యవాదాలు సార్. మళ్ళీ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.